ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతోంది? శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్. ఈ వివాదం ఇంకా సద్దుమణిగిన పరిస్థితి కనపట్ల. ఈ వివాదం జరిగిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పిలిచారు, వాళ్ళిద్దరితో మాట్లాడారు. తర్వాత జానీ మాస్టరు అలాగే ప్రెసిడెంట్ అయినటువంటి సుమలత ప్రెస్ మీట్ పెట్టారు. అంతా కామైపోతుంది అనుకున్న టైంలో ఈ రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదైతే వివాదం ఉందో దానికి ఇంకా ఫుల్ స్టాప్ పడనటువంటి పరిస్థితి ఉంది. అసలు తప్పంతా జానీ మాస్టర్దే, జానీ మాస్టర్ నిర్వాకం వల్లే ఇంత రచ్చ జరిగిందని చెప్పి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. 5 సార్లు ప్రెసిడెంట్గా చేసిన ప్రకాష్ మాస్టర్ ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో. నమస్కారం అండి. నమస్తే. ప్రకాష్ మాస్టర్, మీరు 5 సార్లు చేశారు అంటే మీ అసోసియేషన్లో అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీకు 100% తెలుసు. అవును, అనుకుంటున్నాను, నేను నా ఫీలింగ్ అది. అసలు ఏంటి ఈ వివాదం? ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇది అంత రచ్చ ఎందుకు జరిగింది? శేఖర్ మాస్టర్కి ఆయన ఏదో చెప్తుంటే జానీ మాస్టర్ మళ్ళీ రివర్స్గా వచ్చి అంత వాళ్ళ హావభావాలు ఏదో కొట్టడానికి వచ్చినట్టుగా ఆ ఫీలింగ్ అయితే కనిపిస్తోంది. ఆ సిచ్యువేషన్ చూస్తే, ఆ సీన్ చూస్తే ఎందుకు అట్లా జరిగిందంటారు? అంటే జానీ ఇప్పుడని కాదండి, ఎప్పుడైనా ఓవర్ హైపర్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేడు. సో ఇప్పుడు ఈ జరిగిన వివాదం మీకు ఏంటంటే ఇంటర్నల్ విషయం అండి. అంటే అసోసియేషన్లో ఒక చిన్న ఏదో ఇష్యూ జరిగింది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి పడట్లేదు వాళ్ళు. మళ్ళీ ఒకటే ప్యానెల్లో ముగ్గురు. అంటే అఫీషియల్గా బ్యానర్లు వేసుకొని గెలవలేదు, కానీ ఇంటర్నల్గా అందరు ఎవరు అడిగినా చెప్తారు. సుమలత దేవి కూడా కొన్ని వీడియోస్లో చెప్పింది మా ప్యానెల్ అని. సో కలిసే ఉన్నారు 3 నెలలు 4 నెలలు. వాళ్ళ లోపల ఏదో ఇంటర్నల్ సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ సమస్యల్లో ఈ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమెను ఏదో వేరే దగ్గర ఏదో మాట్లాడాడంట, వాయిస్ రికార్డ్. అక్కడ నుండి ఈమె కూడా వాళ్ళ మీద మాట అన్నది కాబట్టి యూనియన్ పరంగా ఇతను ఏం తప్పులు చేశాడు, ఎవరితో తప్పులు చేశాడు అలాంటివి వచ్చి మొత్తం ఒక క్లమ్జీనెస్ వచ్చేసి పడకపోవడం వల్ల ఆఫీస్ ఆబ్వియస్లీ పనులు ఆగిపోతాయి కదండి. అప్పుడు కమిటీ మెంబర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీ ముగ్గురే మమ్మల్ని డ్రైవ్ చేయాలి, మీరు ముగ్గురే కొట్టుకుంటున్నారు, అసలు ఏంటి ప్రాబ్లము, మీరు ఇట్లనే ఉంటారా లేకుంటే మేము ఫెడరేషన్కి వెళ్ళాలని వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కంప్లైంట్ ఇస్తే ఫెడరేషన్ పిలిచి ఒక జాయింట్ మీటింగ్ పెడితే అక్కడ సమస్య సాల్వ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఫెడరేషన్కి వెళ్ళారు. వెళ్ళింది ఎవరండి ఫెడరేషన్కి? కమిటీ మెంబర్స్. ఓకే. కాకపోతే వీళ్ళు ఒక మిస్టేక్ ఏంటంటే వీళ్ళు 8 మంది సపరేట్గా కాకుండా వీళ్ళిద్దరితో వెళ్ళారు, సెక్రటరీ, ట్రెజరర్తో. సో అదేంటంటే వీళ్ళు కలిసి ప్లాన్ చేస్తున్నారనే సెన్స్ వెళ్ళింది, ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది చూసేదానికి. సో ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు ఫెడరేషన్ జాయింట్ మీటింగ్ పెట్టింది. మీరు ఇట్లా కాదు, కలిసి పని చేసుకోండి, అది ఏదో వాళ్ళ పెద్దోళ్ళు కాబట్టి చెప్తే ఈమెకు సుమలత దేవికి ఎవరైనా సరే ఆమె చెప్పింది జరగకపోతే అసలు ఇంకా తట్టుకోలేదు ఆమె. ఇప్పుడు రాజీనామా అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడింది. రాజీనామా చేసేంత వరకు ఎందుకు వెళ్ళింది సార్ అది? వీళ్ళకి పడకపోవడం వల్లేనండి, పెద్ద సమస్య కాదు. వీళ్ళ ముగ్గురు పడట్లేదని వీళ్ళు 8 మంది రాజీనామా చేశారు. అది ఫెడరేషన్కి చేసిందని ఈమెకు నచ్చట్లేదు. ఫెడరేషన్కి ఎందుకు చేశారు, నాకని మీతోనే ప్రాబ్లం మీకు ఎట్లా పెడతామని వీళ్ళది. సరే ఒక జాయింట్ మీటింగ్ జరిగింది. ఫెడరేషన్ ఏమన్నారు, ఈ విషయం మీద ఒక జనరల్ బాడీ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేయండి, ఎవరైతే తప్పు చేస్తే మాత్రం ఎవరిని ఎక్స్క్యూజ్ చేయకండి, మీరు ఎవిడెన్స్తో మీరు పట్టుకోండి అన్న. అక్క, ఇప్పుడు సుమలత తరఫు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎవరో డాన్సర్స్కి రావాల్సినటువంటి అమౌంట్ రాకుండా నొక్కేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళకి మద్దతుగా వీళ్ళందరూ కూడా ఎట్లా సస్పెండ్ చేస్తారని చెప్పి రాజీనామా చేశారు, ఇది కరెక్టేనా అని చెప్తాను. ఇది రాంగ్. అదే అండి, నేను మీకు ఆ లెవెల్ చెప్తా మీకు. అంటే ఫస్ట్ ఇది జరగలేదు, అది ఇవన్నీ లేవు. ఫస్ట్ జరిగింది ఇదే. దాని తర్వాత ఏమైందంటే ఈ ఫెడరేషన్లో మీటింగ్ పెట్టుకోమన్నారు. ఆ మీటింగ్లో సడన్గా ఇవి తీసుకొచ్చింది బిల్స్. ఇట్లా శ్రీను అని వేరే ఇన్ఛార్జ్ ఫ్రాడ్ చేశాడు, సీను కాదు, వేరే ఇన్ఛార్జ్ ఫ్రాడ్ చేసి నేను అప్పుడు సీను పోస్ట్లో ఉన్నాడు కాబట్టి అతనికి లంచం ఇచ్చిన అనేది ఎలిగేషన్. దాంట్లో వాళ్ళని ఒకవేళ అందరూ జనరల్ బాడీలో కూడా ఏమన్నారు, ఒకవేళ తప్పు చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి అన్నారు. అందరూ కూడా యునానిమస్గా, ఎవరు సీనుకు సపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు. కమిటీ మెంబర్స్ ఏం తప్పు చేశారు అనేది, కానీ ఆమె ఈగో తట్టుకోదు కదా. ముందుగానే వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటారు, ప్రతిదీ చాలా ప్లాన్డ్గా చేస్తారు. అంటే చూసేవాడికి డౌట్ కూడా రాదు. ముందుగానే 30-40 మంది ముందు రోజే మంచి పార్టీలు గీటీలు. ఇప్పుడు కొత్త కల్చర్ స్టార్ట్ చేశాడు జానీ, మా యూనియన్లో పబ్స్కి తీసుకెళ్ళి పార్టీలు ఇచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు కమిటీ మెంబర్స్ కూడా 5 టర్మ్స్ అంటే 10 సంవత్సరాలు పోటీ చేయొద్దు అనేది స్టార్ట్ చేశారండి, విచ్ ఈస్ ఇల్లీగల్ కంప్లీట్గా. ఓకే, రాజీనామా క్రైమ్ కాదు కదండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదని జనాలకు అడగాల.
కానీ వీళ్ళు వాళ్ళు మెంబర్స్ ఒపీనియన్ అడగక ముందుకే వీళ్ళు డిసిషన్ చెప్పేసి మ్యానిపులేట్ చేసేస్తారు. సో మొత్తానికి ఒక మీటింగ్లో అట్లా చేశారు సక్సెస్ఫుల్గా. వచ్చిన వాళ్ళు చాలామంది ఒక 60-70 మంది సంతకాలు పెట్టలేదు, మిగతా వాళ్ళతో రాసుకున్నారు వీళ్ళని సస్పెండ్ చేయాలని. వీళ్ళు మళ్ళీ ఫెడరేషన్కి వెళ్ళారు, మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. సరే ఇట్లా అన్యాయంగా చేస్తున్నారంటే లేబర్ కమిషనర్ గారికి పిలిచి ఏంటి ప్రాబ్లం అని అడిగితే సార్ వీళ్ళిద్దరు ప్రాబ్లం. మరి ఈ 8 మందికి ఏంటి ప్రాబ్లం? వీళ్ళేం తప్పు చేయలేదు కదా, మీరు తీసుకోండి అని ఆయన ఏమిటి మా జనరల్ బాడీ చెప్పి తీసుకుని నేను 2 అబ్జర్వర్ని పంపిస్తా, ఫెడరేషన్ కూడా చెప్తా. సో ఈ జాయింట్ మీటింగ్లో ఫెడరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరు కలిసి మీరు దీన్ని క్లోజ్ చేసేయండి అని చెప్పారు. ఈ గ్యాప్లో కమిషనర్ గారిని కలిసిన తర్వాత దిల్రాజ్ గారు కూడా పిలిచి చెప్పారు సేమ్ ఇదే టాపిక్. సార్ ఇట్లా మిస్యూజ్ అయినాయి ఫండ్స్ అంటే, ఫండ్స్ మిస్యూజ్ అయితే ఎవరిని ఎక్స్క్యూజ్ చేయకండి, ఎవిడెన్స్. అసలు ఫండ్స్ మిస్యూజ్ ఎవరు చేశారు సార్? ఏంటి ఆ స్టోరీ ఏంటి అంటే ఎగ్జాక్ట్ మాకు కూడా తెలియదండి, దూరంకి వెళ్ళి చూపిస్తుంది. ఆమె చెప్పే వర్షన్ ఏంటంటే ఒక షూటింగ్స్లో ఇప్పుడు యూజువల్గా డాన్సర్స్కి ఓన్ కాస్ట్యూమ్ వేసుకున్న ఒక 200 వస్తుంది. కలర్స్ వాడారు అనుకోండి లొకేషన్స్లో, పౌడర్ వాడితే డబ్బులు వస్తాయి 500 600. వేసిన డబ్బులు ఎక్కువ వేసి వీళ్ళు పంచుకున్నారనేది ఆమె ఎలిగేషన్. ఎవరు? సుమలత దేవి గారు. అది పట్టుకుంటే అది ఖచ్చితంగా తప్పు, ఎవరు చేసినా తప్పే కదండి రాంగ్ చేస్తే. సో ఎవరైతే కన్సర్న్ ఇన్ఛార్జ్ ఉన్నారో అతను కూడా జనరల్ బాడీలో వచ్చి చెప్పాడు. అతను కూడా సో ముందు ఫ్రాడ్ చేసిన వ్యక్తిని సస్పెండ్ చేశారు అంతేనా? చేస్తే అలా ఎలా సస్పెండ్ చేస్తారని చెప్పి మిగతా వాళ్ళు రాజీనామా చేశారు. కాదు ఇది ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ కానీ అతను వేరు. అతను అసలు ఇప్పుడు అతను టాపిక్లోనే లేడు ఎక్కడ కూడా, అతని పేరు కానీ అతను కూడా ఎక్కడ లేడు. సో అతన్ని ఏం చేశారంటే వీళ్ళు, నువ్వు తప్పు చేసావు కదా, నిన్ను మేము కాపాడుతాం, వేరే ఇంకా ఏమున్నాయంటే అతను కూడా ఉంటుంది కదా, నేను తప్పు దొరికిపోయాను, నేను వేరే ఏమన్నా ఉంటే అని ఇప్పుడు సీనిది వచ్చింది మొత్తానికి. సో అదంతా మిక్స్ అయిపోయి ఒక పెద్దల దగ్గరికి పోయింది. వాళ్ళు కూడా ఏంటంటే తప్పు ఎవరు చేసినా సరే పనిష్మెంట్ ఇవ్వండి, మా యూనియన్లో కూడా ప్రతి మెంబర్ తప్పు చేస్తే ప్రూవ్ ఉంటే పనిష్మెంట్ ఇవ్వండి అన్నారు, కానీ ఎవరు ఎక్స్క్యూజ్ చేయమని లేదు. అయిపోయింది, జనరల్ బాడీ జరుగుతుంది. పొద్దున్న స్టార్ట్ అయిందండి, అవుతుంది అందరు ఒపీనియన్స్ చెప్తున్నారు. లాస్ట్కి ఇది ఒక తెగట్లేదని ఫెడరేషన్ వాళ్ళు, మాది లేబర్ కమిషనర్ నిర్ణయం, అదే దిల్రాజు గారు కూడా అదే చెప్పారు కాబట్టి మీరు ఇప్పుడు నోటీస్ ఇవ్వాలి కదండి, ఎవరైనా తప్పు చేస్తే ఇవి ప్రాబ్లమ్స్ అని మీరు నోటీస్ ఇవ్వండి. వాళ్ళిద్దరికి ఎవరైతే సెక్రటరీ ట్రెజరర్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. వాళ్ళ సమాధానం వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫైడ్ కాకుండా మీరు పనిష్మెంట్ చేయండి. ఈ 8 మంది మాత్రం మీరు ఇప్పుడే ఇమీడియట్గా తీసుకోవాల్సిందే అని చెప్పేశారు నిర్ణయం. అది జనరల్ బాడీలో వాళ్ళ నిర్ణయం చెప్పేశారు. ఓకే, అక్కడ స్టార్ట్ అయింది మీకు ఈగో. వీళ్ళు తప్పు చేసినారు, వీళ్ళు తప్పు చేయడం అంటే ఆమె మాట వినకపోవడమే తప్పు, నేరం అనమాట ఆమెకి. ఇంకా అంటే వీళ్ళు సస్పెండ్ కాకపోవడం అనేది ఆమెకు నచ్చలేదు. వీళ్ళని 8 మందిని సస్పెండ్ చేయమంటుంది, వాళ్ళిద్దరిని తీసుకోమన్నారు యాక్షన్ తప్పు చేస్తే. ఓకే, కానీ ఈ 8 మందితో నేను కలిసి పని చెయ్యను. అంటే 8 మంది శేఖర్ మాస్టర్ గ్రూపా? లేదండి, అందరు ఓట్లు వేస్తేనే గెలిచారండి. వాస్తవం చెప్పాలంటే జానీ గ్రూప్ దాంట్లో మెజారిటీ ఆఫ్ మరి ఎందుకు అక్కడ ఇష్యూ జరిగినప్పుడు శేఖర్ మాస్టర్ పెద్దగా అరవటం, అది చెప్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ అండి అది. అయితే దాంట్లో 1.5 గంటన్నర సేపు ఒక ఇంటర్నేషనల్ యాక్టింగ్ చేశారు ఇద్దరు, జానీ సుమలత. మీరు వాళ్ళతో పని చేయమంటారు కాబట్టి మేము చేయలేం కాబట్టి మేము రాజీనామా చేస్తున్న నా పదవి కానీ సుమలత దేవి ప్రకటించింది. జానీ వచ్చాడు, ఆమె ఏం చెప్పిందో మీకు అర్థమైందో, ఆమె వెళ్ళిపోతా ఉంటుంది, మీకు ఎంతమందికి ఇష్టము అంటే 4 మా వద్దు అన్నారు. సో జానీ లెక్క పెట్టాడు, ఓన్లీ 4 మాత్రమే ఆగమంటున్నారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి మౌనం అంగీకారమే. సో ఆమెను పొమ్మంటున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను, ఎందుకంటే నా వల్లనే ఇవన్నీ జరిగింది, నేనే ఆమెను తీసుకొచ్చా, బ్యాగ్లో నేనే ఉండి నడిపిస్తున్నాను. సో నేను కూడా వెళ్ళిపోవడం కాదు, నా పదవికి కాదు, నేను కార్డుకే రిజైన్ చేసేస్తా. సో ఇతను ఎలక్షన్ ప్రామిస్లో ఒక ప్రామిస్ చేశారు, మేము ల్యాండ్ ఒకటి ఉంది మాది, అది డిస్ప్యూట్లో ఉంది, అది తీసుకొస్తా అని. సో అది తీసుకురాకపోతే మేము సాష్టాంగ నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాం కదా, ఈరోజు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాను, మమ్మల్ని క్షమించండి అని సాష్టాంగ నమస్కారం కూడా పెట్టాడు జనరల్ బాడీలో. ఓకే, ఒక 1.5 అవర్ అంతే. ఇంకా మీరు మహానటి సావిత్రి గారు కూడా అంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తారో తెలియదు, కానీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఆ రేంజ్ యాక్టింగ్ చేశారండి. చేసి అంటే అందులో నిజాయితీ కనిపించలేదా జానీ మాస్టర్ సుమలత? ఆ వీడియో వస్తే మీకు అందుకని మేమేమంటున్నాము, ఇప్పుడు సుమలత గారు అన్ని వీడియోలు పెడతారండి. మాకు యూజువల్గా ఒక అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఉంది అసోసియేషన్ది,
ఇప్పుడు ఎవరో కూడా ఆమె మ్మ్. వెళ్ళిపోతాను అంటే మ్మ్. మౌనంగా ఉన్నారంటే వాళ్ళకి ఆ బాధతో మ్మ్. సరే మేము వెళ్ళిపోతాం, ఎవరు మీ ఒపీనియన్ చెప్పట్లేదు కదా, మ్మ్. ఆ బాధ ఉంది, ఇట్లా. నేను ఇచ్చిన ప్రామిస్ కూడా నేను మా చేయలేకపోతున్నాను. అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ అండి అఫీషియల్గా మ్మ్. ఇట్లా ఇట్లా ఉంటాయి, వీడియోస్ పెడతారు. దీంట్లో ఏంటంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం, ఏం పనులు జరుగుతున్నాయి, ఏమన్నా మీటింగ్స్ ఉన్నాయి అవి ఇస్తాం. అని ఈమె నెక్స్ట్ లెవెల్కి ఏమొచ్చేసిందంటే కమిటీ మీటింగ్స్లో యూజువల్గా వీడియోస్ పెట్టమండి, వీడియో రికార్డింగ్ ఉండదు. ఎందుకంటే చాలా మాట్లాడతాం కదా, ఇప్పుడు ఎవరికి ఫైన్ వేస్తాము, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం, వేరే వాళ్ళు ఎందుకు బ్లేమ్ కావాలనే సెన్స్తోనే అది పెట్టాం. కానీ ఈమె వీడియోలు పెట్టింది, ఆ వీడియోలు అఫీషియల్ గ్రూప్లో పెట్టింది, జనరల్ బాడీ వీడియోలు కూడా పెట్టింది. మ్మ్. సో ఆ మీటింగ్ తర్వాత 1.5 hour మాట్లాడారు కదా, ఒక్కసారి కాదు 3 సార్లు మళ్ళీ రిపీట్ చేశారు, మేము ఉండం ఇంకా, మేము వెళ్ళిపోతున్నామనే స్టాండ్ మీద ఉన్నారు. 1.5 hour ఎమోషన్ ఒకసారి అంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంది, అట్లా కాదు 1.5 hour స్టాండ్ మీద ఉన్నారు. ఫెడరేషన్ సమక్షంలో కమిషనర్ నుండి ఎవరైతే వచ్చారో లేబర్ కమిషనర్ నుండి అబ్జర్వర్గా వాళ్ళ ముందు కూడా ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆ వీడియో బయట పెట్టమని మేము అడిగినాం మ్మ్. కమిషనర్కి, ఇవ్వమని ఫెడరేషన్ కూడా ఒక లెటర్ ఇచ్చారు, మీరు ఆ వీడియోని ఎడిట్ చేయకుండా కమిషనర్కి ఇవ్వండి, లేబర్ కమిషనర్కి ఇవ్వండి. అది ఇప్పటివరకు జరగలేదు. ఫెడరేషన్ ఏమన్నారంటే కమిటీ మెంబర్స్ రాజీనామా అంగీకరించాలా లేదా, మ్మ్. దీని మీద ఒపీనియన్ పోల్ పెట్టండి. ఆమె సుమలత అన్నది ఇప్పుడే పెడతా అంటే అట్లా పెట్టొద్దండి, మెంబర్స్కి ఇన్ఫర్మేషన్, రానోళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆ అబ్జర్వర్ ఎవరైతే లేబర్ ఆఫీస్ నుండి వచ్చి చెప్పారు. నెక్స్ట్ సండే పెట్టుకోండి, ఇది పెట్టుకొని ఇప్పుడు కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి రిజైన్ యాక్సెప్ట్ చేద్దామా వద్దా, ఇప్పుడు మీరు రిజైన్ చేస్తున్నారు కాబట్టి మీ పదవి కూడా చేద్దామా వద్దా. ఒకవేళ మీ పదవి కూడా చేస్తే ఆటోమేటిక్గా సెక్రటరీ ట్రెజరర్ మీద ఎలిగేషన్ ఉంది, హోల్డ్లో ఉన్నారు వాళ్ళు. మ్మ్. సో 3 మెయిన్ పోస్టులు, 8 మంది కమిటీ. మ్మ్. ఆప్షన్ 1 ఇది, ఆప్షన్ 2 ఇది. లేదు అంటే ఇప్పుడు కమిటీ మెంబర్స్ పాపం 5 మంది ఏం లేకుండా వాళ్ళు నలిగిపోతున్నారు మధ్యలో. మ్మ్. లేదు అంటే కంప్లీట్ ఎలక్షన్సా, ఈ 3 ఆప్షన్స్ పెట్టుకొని మీరు ఒపీనియన్ పోల్ పెట్టుకోండి అని ఫైనల్గా చెప్పి వెళ్ళిపోయారండి. ఓకే. సండే రోజు జరిగింది ఇది మ్మ్. అఫీషియల్గా. కానీ వాళ్ళు డినై చేస్తున్నారు, అది కూడా ఒక క్రైమే ట్రేడ్ యూనియన్లో. ఓకే. జనరల్ బాడీ జరిగిన విషయాలు అంత పెద్దల సమక్షంలో జరిగినవి కూడా ఆమె డినై చేస్తుందంటే మరి ఆ వీడియో ఉందా లేదని ఆమెకే తెలియాలి. మ్మ్. ఒకవేళ వీడియో పోతే మాత్రం చాలా సీరియస్ కంప్లైంట్స్, మేము కూడా కంప్లైంట్ ఇస్తాం దాంట్లో, ఫెడరేషన్కి ఆల్రెడీ చెప్పాము. సో ఇది జరిగిన తర్వాత మరుసటి రోజు ఏం చేసింది ఆమె, లేదు నేను రాజీనామా చేయలేదని ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది మ్మ్. అఫీషియల్ గ్రూప్లో. అందరు పట్టించుకోలేదు. ఫెడరేషన్ మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చింది, ఈ అజెండాల పాయింట్ల మీద మీరు సీక్రెట్ పోలింగ్ ఒపీనియన్ పోల్ పెట్టుకోండి అని. మ్మ్. పెట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, అదే జరుగుతుంది ఏమనుకుని వచ్చారు పొద్దున్నే సండే రోజు. మ్మ్. వచ్చి చూస్తే ఒకటే ఉంది, ఓన్లీ కమిటీ మెంబర్కి సంబంధించింది ఒపీనియన్ పోల్లో ఉంది స్లిప్. ఓకే. ఓన్లీ కమిటీ మెంబర్స్ రాజీనామా చేయాలా వద్దా. రాజీనామా చేసిన వాళ్ళని ఆమోదించాలా వద్దా, ఓకే. అది ఒపీనియన్ పోల్. మ్మ్. అదేంటంటే మేము చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అని వాళ్ళు చాలా సీరియస్గా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. మ్మ్. వాళ్ళు వెళ్ళిపోయిన 10 నిమిషాలకు మేము కూడా చాలామంది వచ్చాం, డాన్సర్స్ మాస్టర్స్ చాలామంది. మ్మ్. వచ్చిన తర్వాత ఫెడరేషన్ వాళ్ళు ఎందుకు మేము వస్తున్నాం, వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఓకే. కోపంతో. ఏం జరిగింది అంటే ఇట్లా చూస్తే ఇది రీజన్. అదేంటంటే జనరల్ బాడీలో చెప్పింది జరగాలి కదా అని శేఖర్ మాస్టర్ కానీ భాను మాస్టర్ నేను అందరం ఒకటే స్టాండ్. ఏంటంటే వాళ్ళు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాల్సిందే ఇది, వాళ్ళు అంత పెద్ద అలిగేషన్ పెట్టినప్పుడు మీరు ఎందుకు మరి చెప్పింది ఫాలో కావాలి కదా, ఎందుకు కావట్లేదు అంటే లేదు ఓన్లీ ఇదే జరుగుతుంది అన్నారు. మ్మ్. దాని మీద డిస్కషను, మేము పాల్గొనమన్నాము. మ్మ్. ఈ గ్యాప్లో ఆఫీస్ బేరర్స్ పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసు వాళ్ళు వచ్చారంటే ఆబ్వియస్లీ మీడియా కూడా వస్తుంది. మ్మ్. సో అట్లా ఆ డిస్కషన్, ఆ డిబేటు వీడియోల రూపంలో వచ్చి అది వేరే రకంగా పోర్ట్రేట్ అయింది. అట్లా మ్మ్. జరిగింది అయితే ఇది. ఓకే. అంటే ఇప్పుడు ఎన్నిక జరగాల వద్దా అని పోలు పెట్టినప్పుడు 75 ఓట్లు జానీ మాస్టర్కి సుమలతకి వాళ్ళ గ్రూప్కే వచ్చిందంట కదా, కేవలం 3-4 ఓట్లు మాత్రమే మిగతా వాళ్ళకి వైపు ఉన్నాయంట కదా. పాసిబుల్ అండి అది, ఇంతమంది ఉన్నాం మేము. మ్మ్. మీటింగ్ వీడియోస్ చూస్తేనే తెలిసిపోతుంది మీకు. మ్మ్. ఓటింగ్ వచ్చిన వాళ్ళు దాదాపు 3 గంటల సమయంలో వీళ్ళు ఫోన్లు చేసి ఎక్కడెక్కడ ఉండో ఊర్లలోకి వెళ్ళి కూడా పిలిపించాను. దీంట్లో జానీ ఎక్స్పర్ట్, ఊర్లలోకి వెళ్ళి టికెట్లు వేసి పిలిపించడంలో. అంటే 75 ఓట్లు సుమలత ఉండాల్సిందే ప్రెసిడెంట్ గా, ఎవరైతే వీళ్ళకి అగెనిస్ట్ గా ఉన్నారో రాజీనామా చేస్తా ఉన్నారో, రాజీనామా చేస్తున్నారో వాళ్ళు చేయాల్సిందే. కాదు కాదు. సో ఇట్లా జరిగిందంట కదా. చెప్తారు ఆమె అట్లనే చెప్తారండి. జరిగింది ఏంటంటే 200 మంది వచ్చారండి, దాదాపు 200 చేంజ్ వచ్చారు. దాంట్లో ఆన్ ద స్పాట్లో ఏదైతే ఫెడరేషన్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం, ఎందుకంటే ఫెడరేషన్కి ఆల్రెడీ వీళ్ళ వల్ల అసోసియేషన్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఫెడరేషన్లో కూడా వీళ్ళు చెప్పింది ఏమి వినట్లేదు, బైలాస్ ప్రకారం చేయట్లేదని. సో ఇప్పుడు వాళ్ళ వల్ల మేము
పని పోగొట్టుకోలేం కదండి, మేము కలిసి పనిచేసి ఫెడరేషనే 23 సంఘాలు ఉంటేనే మేము అందరం కలిసి పనిచేస్తేనే ఈ రోజు ఉన్నాం మేము. కాదు సార్, ఇప్పుడు సుమలత గారి మీద ఆమె ప్రెసిడెంట్గా ఉంది కదా, ఏంటి మెయిన్ ఎలిగేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఏంటండి ఆమె మీద ఎలిగేషన్? ఆమె చాలా ఉన్నాయండి చెప్పేది. ఇప్పుడు చెప్పండి ఒకసారి. దీంట్లో ఇప్పుడు అమ్మాయి వచ్చినప్పటి నుండి చెప్తానండి నేను. మెయిన్ ఎలిగేషన్ నేను చేస్తున్నా యాజ్ ఏ ఎక్స్ ప్రెసిడెంట్గా. ఆమె 3 మీటింగ్స్ జరిగినాయండి. ఫస్ట్ మీటింగ్లో మినిట్స్ ట్యాంపరింగ్ చేసింది. ఏం టెంపరింగ్? మినిట్స్. ఓకే. అది నాకు తెలిసి ట్రేడ్ యూనియన్ చాలా పెద్ద తప్పు అండి. ఈ డబ్బులు తినడం కంటే పెద్ద తప్పు. ఎందుకంటే మీటింగ్లో ఒకటి జరిగినప్పుడు వీడియోలో మా ప్రతి జనరల్ బాడీ వీడియో రికార్డెడ్ ఉంటుంది. అది జరిగిన పాయింట్స్ మినిట్స్లో పొందుపరిచింది. ఈ విషయం కూడా మేము ఫెడరేషన్ కంప్లైంట్ ఇచ్చాం, నేనే ఇచ్చా స్వయంగా. ఓకే. సో ఆమె ఏంది చాలా ఫాల్స్ ప్రామిస్లు చేసి వచ్చింది. అంటే ఇంకా అసలు ఒక్కటని కాదు, ఇప్పుడు పర్సంటేజ్ జానీయం ఉన్నాడు వాళ్ళ హస్బెండ్. సో మీరు పదవులు ఉన్నప్పుడు ఇంకా బాధ్యతగా ఉండాలి మన వాళ్ళకి పని చేయడంలో. ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు ఉంటారండి, మన వాళ్ళు ఎందుకు ఎంచుకుంటారు? మన వాళ్ళకి పని ఇస్తారు. యాక్చువల్లీ ఇక్కడ మాస్టర్ అంటే ఇక్కడ డాన్సర్స్ని పెట్టుకోవాలి కూడా రూల్ ప్రకారం. కానీ వీళ్ళు జానీ ఎప్పటి నుండో బాంబే డాన్సర్స్నే వాడతాడండి ఎక్కువ. ఎందుకంటే ఒక డాన్సర్ మీద దాదాపు జానీకి 4 నుండి 5 వేల రూపాయలు కమిషన్ వస్తుంది. నేను చెప్పట్లేదు, బాంబే యూనియన్ మాకు ఒక మెయిల్ పెట్టింది, మీకు చూపిస్తుంది. బాంబే అసోసియేషన్ అది చాలా పెద్ద క్రైమ్ అండి, అది చిన్న క్రైమ్ కాదు. ఒక్కొక్క డాన్సర్ నుంచి 4 నుంచి 5,000 రూపాయలు. 5,000 రూపాయలు అంటే వాళ్ళకి ఇచ్చేది 2 నుండి 3,000. సినీ డాన్సర్స్ అసోసియేషన్ ముంబై. ఓకే. ఇట్లాంటి అసోసియేషన్ ఇండియాలో 6 ఉంటాయండి. ఓకే. బాంబేకి ఒకటే ఉంది, ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉంది, ఒకటి బాంబేలో ఉంది, మిగతా 4 సౌత్ ఇండియాలో ఉన్నాయి. సో వీళ్ళు బాంబే నుండి ఎవరు రావాలని ఈ యూనియన్ మెంబర్సే రావాలి. వీళ్ళు మెయిన్ పెట్టిన ఎలిగేషన్స్ ఏంటంటే బాంబే నుండి డాన్సర్స్ వస్తున్నారు మీ దగ్గరికి, కానీ వాళ్ళు బాంబే డాన్సర్స్ కాదు, మా మెంబర్స్ కాదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు? బాంబే నుండి వస్తారు కానీ మెంబర్స్ కాదు. ఓకే. కానీ ఇక్కడ ఉన్న మీ మాస్టర్ కానీ కోఆర్డినేటర్ కానీ మా యూనియన్ మెంబర్స్ అని మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. మీకు పంపిస్తుంది లెటర్, చదవండి. నేను చెప్పే దాని తాత్పర్యం అది. కాక వాళ్ళకి ఒక్కొక్కరికి 3,000 నుండి చూడండి, మళ్ళీ మీకు పంపిస్తా. ఓకే. 2 నుండి 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఛార్జ్ చేస్తుంది ఎంతండి? 6,000 to 7,000 పర్ డే. నాన్ యూనియన్ మెంబర్స్ క్లియర్గా చెప్పారు. మళ్ళీ ఎవరైతే వస్తున్నారో ఇక్కడ నుండి 80% నాన్ మెంబర్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ వేరే వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుందని వాళ్ళు పదవి కోసం అంతా కాంక్షపడి డబ్బులు బాగా ఖర్చు పెట్టి దాన్ని తెచ్చుకున్నారు కాబట్టి అంత ఈజీగా వదులుకోరు వాళ్ళు. చూడండి, ద ఇంప్రెషన్ ఆఫ్ దిస్ మాల్ ప్రాక్టీస్ బికమ్ రెగ్యులైజ్డ్, అంటే రెగ్యులర్గా జరుగుతుంది విత్ మోర్ దెన్ 80% ఆఫ్ డాన్సర్స్ వర్కింగ్ ఇన్ ద సౌత్ బీయింగ్ నాన్ యూనియన్ అవుట్సైడర్స్ అని రాశారు. ఇది ఎవరు పని పోగొడుతున్నారండి? ఓకే. ఇక్కడున్న డాన్సర్స్కి ఉపాధి పోతుంది. మొన్న పెద్దలో 100 మంది డాన్సర్స్ వచ్చారండి. ఒక ప్రెసిడెంట్గా సుమలత గారు ఉన్నారు, మీ హస్బెండే కదా, కన్విన్స్ చేయొచ్చు కదా. ప్లస్ ఆ సాంగ్ ఏ డాన్స్ అంటే బేసిక్గా కొరియోగ్రఫీ మీద కానీ డాన్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ సాంగ్కి బాంబే డాన్సర్స్ అవసరం లేదని చెప్తారు ఎవరైనా సరే. రిక్వైర్మెంట్ తెలిసిపోతుందండి మనకు. యూజువల్గా ఎప్పుడో కొన్ని సాంగ్స్లో, పప్ సాంగ్స్లో కొన్ని స్కిన్ టోన్ పడుతుంది, అవసరం పడుతుంది, డైరెక్టర్ రిక్వైర్మెంట్, హీరో రిక్వైర్మెంట్ అడుగుతారు, వాడతామో తప్పలేదు. రెగ్యులర్గా జరుగుతుంది అంటే అప్పుడు డౌట్ పడాలి. ఓకే. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది జానీ వచ్చినప్పటి నుండి ఇదే పని ఉన్నాడు అండి. జానీ ఇదే పనిలో ఉన్నప్పుడు మీరు 5 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకు దీన్ని లేవనెత్తలేదు? ఇవి బయటికి రాలేదండి. మేము కూడా బాంబే డాన్సర్స్ వస్తే బాంబే డాన్సర్స్ అనుకున్నాం మేము కూడా. ఇది ఎప్పుడు వచ్చింది? 2025లో వచ్చింది. ఓకే. సో ఇంత ముందు కూడా జానీ మీద ప్రతి బాడీ, నేనున్నప్పుడు కానీ నాకంటే ముందున్న వాళ్ళు కానీ అంత ముందు దాదాపు 4-5 years నుండి ఏ బాడీ వచ్చినా ఇది ప్రాబ్లం జరుగుతుంది. ప్రతి ఎజెండాలో జానీది పాయింట్ ఉంటుంది. కానీ జానీ ఏం చేస్తాడు తెలివిగా, ఆ పాయింట్ రాకుండా అలా మనుషులు 20 మందిని పంపిస్తాడు. 3rd పాయింట్ అనుకోండి, ఫస్ట్ 2 pointsకి అయిపోతుంది మా మీటింగ్. ఓకే. సో అది అట్లా పెండింగ్ పడుతూ వస్తుంది. సో జానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా 3 మీటింగ్స్ పెట్టాడు, 2 మీటింగ్స్ పెట్టాడు. ఒక మీటింగ్స్లో డాన్సర్స్ని చాలా అసభ్య పదాలు వాడి, ఒక ప్రెసిడెంట్ నుండి నువ్వే మీటింగ్ నడిపించాలి, చైర్లు ఇసిరేసి డాన్స్, ఆ కంప్లైంట్ ఉంది. ఇంకా అట్లా ఒక్కటని కాదు,
ఎన్బీకే ఈవెంట్ ఒకటి జరిగింది జానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దాంట్లో దాదాపు 20 లక్షల ఫ్రాడ్ జరిగింది. ఒక 5 లక్షలు అకౌంట్లోనే చూపించలేదు ఇప్పటివరకు. 5 lakhs క్యాష్ వచ్చింది, అది ఇప్పటివరకు అకౌంట్స్లోనే పెట్టలేదు. ఇట్లా జానీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక సింగిల్ ఏజెండా పెట్టి పెడదాం అనుకున్నామండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ట్ టర్మ్ 11 months ఉన్నాను నేను, టర్మ్ నాది. ఎందుకంటే జానీని తీసేశారు కదా మధ్యలో. ఓకే. సో ఇప్పుడు కూడా జానీ మొన్న జనరల్ బాడీలో నన్ను అన్యాయంగా తీసేశారు అంటే నేను కూడా బాధపడుతున్నా, అన్యాయంగా తీసేశారు కదా. సుమలత దేవిని అడుగుతున్నా మీ ద్వారా, ఎందుకు తీసేశారు, ఏం తప్పు చేయకుంటే జానీని ఎందుకు తీసేశారు? ఓకే. సో నాకున్న టైము 1 year. సో 11 months వాస్తవాన్ని చెప్పాలంటే. ఆ 11 months ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, మీరున్న 1 year టైంలో దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకపోయారు? ఎజెండాలో పెట్టామండి, కానీ దానికంటే ఇంపార్టెంట్ మాకు ఫస్ట్ లైవ్లీవుడ్ అండి, డాన్సర్ల పని నా ఫస్ట్ ప్రయారిటీ. దానికంటే ముందు మాకు ఒక ల్యాండ్ ఉండింది, చెప్పా కదా డిస్ప్యూట్లో ఉందని. దాన్ని ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు, లీగల్ ఒపీనియన్ లేదు. సో నేను గెలవక ముందు కూడా నా ప్రయారిటీ అదేనే కూడా చెప్పాను నేను ఎలక్షన్స్. ఓకే. సో దాని మీదనే నేను వర్క్ చేసి ఎక్కువ దాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టా, ఎందుకంటే జనాలకు తెలియాలి అని. సో అది ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే అండి, 5.5 కోట్లు ఖర్చు పెట్టాము, మాకు 9 ఎకరాలు ఉందని చెప్పారు, కానీ ఇప్పటివరకు మాకు 8.5 ఎకరాలే వచ్చింది. ఆ 8.5 ఎకరాలు 18 బిట్లు ఉందండి, ఒక దగ్గర లేదు భూమి, నానా రకాల షేప్లలో ఉంది, అది దేనికి పనికిరాదు, అలాంటి పొజిషన్లో ఉంది. సో దానికి ఫెన్సింగ్ వేయడం వల్ల ఖర్చు అయింది, అంటే 5 lakhs అనుకున్నాము, అది 10 lakhs అయింది. ఓకే. సో అది కూడా ఫ్రాడ్ అని మొన్న ప్రెస్ మీట్లో సుమలత దేవి గారు చూపించారు. సో నేను ఆమె ఓపెన్గానే చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఫ్రాడ్ అయితే నిరూపించండి అంటున్నాను. ఈ విషయాన్ని ఆమె ఏమంటుందంటే, ఇవి మీరు జనరల్ వాళ్ళు చెప్పలేదు, జనాలకు చెప్పలేదు అని అబద్ధం ఆడుతుంది. బేసిక్ ఇప్పుడు ఇంటర్నల్ గా మీ అసోసియేషన్ లో జరిగే ఈ ఫ్రాడ్లు కావచ్చు, ఈ స్కామ్లు, ఈ డబ్బులు దొబ్బేటాలు, ఇవన్నీ ఎప్పుడు తేలుతాయండి? అంటే బయట నుంచి ఇప్పుడు బయట ఏదైనా జరిగింది అనుకోండి, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో మీ దాంట్లో అంత నిజాయితీగా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి పలానా వాడు తప్పు చేశాడు, పలానా వాడు జైలుకి వెళ్లాల్సిందే, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు లేదంటారు? అదే అండి, ఇప్పుడు అంటే మీరు ఇంటర్నల్ గా మీటింగ్స్ మీద మీటింగ్స్ పెట్టుకుని ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు, ఇక్కడ వీళ్ళు డబ్బులు నొక్కేశారు, ఇంత ఫ్రాడ్ జరుగుతుందని మీరు చెప్పుకుంటూ ఉన్నారు కదా. మరి కొలిక్కి రావట్లేదు కదా, సమస్యకి పరిష్కారం దొరకట్లేదు కదా, తప్పు ఎవరు చేశాడు తెలియట్లేదు కదా. నేను అదే అండి, మా దగ్గర వాస్తవానికి కొద్దిగా మేము అంటే మీటింగ్లకే పరిమితం అవుతుంది కదా అంటున్నా. అదే వాస్తవానికి ఇప్పుడు 2 విషయాలు చూపిస్తాను మీకు. ఒకటి ఈ విషయం, వీడియో చూడండి. ల్యాండ్ ఎక్కడ పోయిందోరా అక్కడ నేను తెచ్చిస్తాను రా. ఏ వ్యక్తి మీద అయితే మచ్చబడిందో ఆ మచ్చ తీసేసి ఆయన కూడా మంచోడని నేను చేపిస్తాను. అందరు కలుపుకోపోదాం, ఎక్కడో మిస్టేక్ అయిపోతుంది, అయిపోయింది, బట్ ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుకోవాలంటారు, ఆయన దగ్గర ఎత్తుకొని మనం తెచ్చుకుందాం. అంటే జానీ అందులో క్లియర్గా అడ్మిట్ చేస్తున్నాడు, తప్పు జరిగింది, నేను దాన్ని కవర్ చేయడానికి వచ్చానని. అది చేయలేదు. సో అతను 1 yearలో దాని తర్వాత చేయలేదంటే ఆయన పూర్తి కాలం పనిచేయలేదు. 1 year ఉన్నాడు కదా, 1 yearలో ఏం చేశాడు? కనీసం నేను వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉన్నది కూడా 1 year కదా. 1 year. సో ఫుల్ పీరియడ్ ఉంటేనే ఏదన్నా, అంటే 2 years వాస్తవానికి 2 years అనేది చాలా తక్కువ టైం అండి. అంటే సాలిడ్ వర్క్ జరగాలి అంటే గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే ఒక 1 year ప్రిపరేషన్స్ ఉంటాయి, లాస్ట్ 1 year ఎక్కువ పని జరుగుతుంది బేసిక్గా. ఓకే. సో అతను ఆ ప్రామిస్ తర్వాత నేను వచ్చా ఎలక్షన్స్లో కూడా చాలా భారీ మెజార్టీతో వచ్చాను నేను. జానీ ఒక అతను పెట్టాడు, 50 ఓట్లు వచ్చినాయి అతనికి, 307 ఓట్లు పోలైతే. అది చాలా షార్ట్ నోటీస్లో, ఎందుకంటే అది మధ్యంతర ఎలక్షన్స్ కదా. దాంట్లో నాకు 257 ఓట్లు వచ్చినాయి, అంటే 207 ఓట్ల మెజారిటీతో గెలిచాను నేను. ఓకే. దాని తర్వాత మీరు అన్నారు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, జానీ మీద యాక్షన్స్ తీసుకున్నాను నేను. ఫైన్స్ వేయడం జరిగింది, కంప్లైంట్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వరకు కూడా అతను చెప్పడం జరిగింది. ఈ పర్సెంటేజ్ విషయం అతనికి ప్రతిదీ రెగ్యులర్గా నోటీసులు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ అసిస్టెంట్కి ఫైన్ వేసా, వాళ్ళ ఇంకొక అసిస్టెంట్ ఏదైతే ఈ ల్యాండ్ స్కామ్లో మెయిన్ ట్రెజరర్ వాడు అబ్బాయి సీను అని 3.5 లక్షలు డాన్సెస్ రిన్యువల్ కడితే తినేసాడు. మీరు గెలిపించినప్పుడు మీకు బాధ్యత ఉంటుంది కదా, మీరు నాకు ఓటేయండి ఇతను మంచోడు అని చెప్పినప్పుడు నైతిక బాధ్యత ఉంటుంది కదా. 3.5 లక్షలు తినేశారు. కార్డులు ఇప్పిస్తా అని మెంబర్స్కి, ఒక అబ్బాయి అయితే డి విన్నర్ అబ్బాయి, అతని వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు అన్నీ పంపిస్తా. అతని దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు పోస్ట్లో ఉండి. ల్యాండ్లో ఫ్రాడ్ చేశారు, అన్నింటిలో ఫ్రాడ్ చేసి ఇతను వెనకాల వేసుకొస్తాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కానీ ఇతను గెలవలేడు.
సో ఇవన్నీ వీళ్ళ అసిస్టెంట్ వాళ్ళ ఇన్ఛార్జ్ ఫైన్ వేసా, ఇంక్లూడింగ్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ సుమలత దేవి గారు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి దాంట్లో చాలా అసోసియేషన్ని చాలా బ్యాడ్ చేస్తే ఆమె కూడా 1000 రూపాయలు ఫైన్ కట్టింది. వీటన్నిటి మీద ఒక ఏమంటారు వాళ్ళు తట్టుకోలేరు బేసిక్గా. కక్ష, మీరు నాకు ఫైన్ 1000 రూపాయలు వేసారు కదా, మీకు ఇంకా దానికంటే ఎక్కువ చేస్తాను నేను అన్న ఒక ధోరణిలో ఉంది ఆమె. నేనేమంటున్నా, అధికారంలో మీరే ఉన్నారు. నేను మన సుమలత దేవి గారికి ఒక వీడియో పెట్టాను. సుమలత దేవి గారు, మీరు గత సండే జరిగిన జనరల్ బాడీ చివరి 1.5 అవర్ ఏదైతే రాజీనామాల పేరుతో డ్రామా క్రియేట్ చేసి ఏదైతే హంగామా చేశారో, దయచేసి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ వీడియో బయట పెట్టండి. అదొకటి. ఇది ఏదో జనరల్ బాడీ కోసము, నా మీద ఫెన్సింగ్ కోసం ఇది పెట్టాను. హలో అండి, మాజీ ప్రెసిడెంట్ సుమలత గారు, ఇప్పుడే మీ వీడియో చూశాను, ఆఫీషియల్ గ్రూప్లో పెట్టారు. మరి మొన్న జనరల్ బాడీలో రాజీనామా చేశానని చెప్పారు. ఓహో, చేయలేదు అనుకుంటా, అదంతా జనరల్ బాడీ కోసం యాక్టింగ్ అనమాట. సో ఫెన్సింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ చేశారు. నేను వీడియోలో చెప్పాను అని మళ్ళీ చెప్తున్నా. ఫెన్సింగ్లో నాకు సంబంధించి లేదంటే ఫెన్సింగ్లో ₹1 ఫ్రాడ్ జరిగిందని నిరూపించి దాంట్లో నాకు ₹1 ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ ఉన్నాను. ఓకేనా? సో ఈ స్టాండ్ మీద ఉన్నామండి. జానీ అనేవాడు కూడా ఎలా ఎలక్షన్స్లో గెలిచాడు అనేది కూడా మీకు ఒక అంతకుముందు నిన్న ఒక చాలా చీప్గా, అంటే ఇతను మా హస్బెండ్ మీద ఓడిపోయాడు, నా మీద కూడా ఓడిపోయాడు మా ఎక్స్ ప్రెసిడెంట్ అని చెప్పింది. జానీ ఫస్ట్ టైం పోటీ చేస్తే 300 ఓట్స్ పోలేనండి. జానీకి 20 ఓట్లు వచ్చినాయండి. ఓన్లీ 20 ఓట్స్ వచ్చినాయి. బాగా పొద్దునండి రాత్రి వరకు ఏడ్చాడు, నేను వెళ్ళిపోతా అది ఇది అని. అప్పటికే చిరుత అవన్నీ సినిమాలు చేశాడు, పెద్ద సినిమాలు. అది దాని తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ నా మీద నామినేషన్ వేసాడు. ఆ ఎలక్షన్స్లో 50 ఓట్ల మెజారిటీతో గెలిచాడు జానీ మీద. ఎట్లా గెలిచాడో చూడండి. ఇప్పుడు జానీ అంటే ఆయన మీద ఎలిగేషన్, ఒక కేసు గురించి ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆయన దింపేశారు కదా, అప్పుడు కదా. దానికి ముందు వీడియో అండి ఇది. అదే కాదు దానికి ముందు వీడియో ఇది. అది జరగకముందే జరగకముందుకు ఏది జానీది పోక్సో కేసు, పాష్ కమిటీ కేసుల గురించి జరగక ముందుకు వీడియో మీకు చూపించేది. అప్పుడు గెలిచాడు కదా, పదవిలోకి వచ్చిన తర్వాత పదవిలోకి ఎలా వచ్చాడు అనేది చెప్పాడు అతను. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక ఓనర్షిప్ లా ఫీల్ అవుతారు. డాన్స్ యూనియన్ మాది, మేము ఏం చెప్తే జరగాలని ఒక అహంకార ధోరణి ఉంది. అది జానీకి ఉంది కాబట్టి 1 yearలో వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి కూడా అదే ఉంది, ఓనర్షిప్ అనుకుంటా. ఇప్పుడు ఆయనకు అహంకార ధోరణి ఉంది, డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడతాడు, చాలా మందిని పబ్లిక్ తీసుకెళ్లిపోయి తమ వైపు తిప్పుకుంటాడు. ఇవన్నీ మీరు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. ఎలిగేషన్స్ వాస్తవాలండి. అదే ఇప్పుడు వారి భార్యని నిలబెట్టినప్పుడు కూడా మరి ఎందుకు మెంబర్స్ అందరూ ఆమెను గెలిపించారు? ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నేను జర్నలిజం ఎందుకు సపోర్ట్ చేశారు? వాళ్ళిద్దరు ఒకటే కదా. అవును, ఇప్పుడు ఆ ఉంటే జానీ ఉన్నట్టే కదా. ఉన్నట్టు జానీ లేకపోతే సుమలత దాదాపు 15 సంవత్సరాలు అయింది మెంబర్షిప్, ఒక్క మీటింగ్కి రాలేదు. ఏ యాక్టివిటీలో ఇప్పటివరకు లేదు ఆమె. యూనియన్ సమస్యలో వేజెస్ కానీ చాలా జరిగినాయి కదా, ఎక్కడ కూడా లేదండి. ఏ మెరిట్ మీద సుమలత దేవి ప్రెసిడెంట్ అని చెప్పండి నాకు, మీరు చెప్పండి. నా క్వశ్చన్ కూడా అంత తుక్కుగా ఓడాలి కదా మరి, కానీ ఏం సంబంధం లేదు. ఏం చేస్తారంటే అండి, జానీ ఇంతకుముందు 1.5 year వీడియోస్, జానీ ఏ రేంజ్ యాక్టర్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఆయన డాన్సర్ అని మాత్రం తెలుసు. కానీ అసలు చెప్తాను, మొన్న కూడా ఇక్కడ చెప్పాను నేను, నేషనల్ అవార్డు డాన్స్కి కాదు ఆయన యాక్టింగ్కి ఇవ్వచ్చు అని. అంటే ఆ రేంజ్ యాక్టింగ్ చేస్తాడు. సో ఎలక్షన్స్ ముందు ఏం చేశాడంటే, డాన్సర్స్ కూడా ఇదే అడిగారు, బాంబే డాన్సర్స్ విషయం కానీ, నువ్వు అంతకుముందు ఉన్నప్పుడు మాట ఇచ్చావు మాకు ఇవన్నీ చేయలేకపోయినా ల్యాండ్ అంటే, లేదు నా తను అప్పుడు 1 year ఉన్నా కాబట్టి నేను చేయలేకపోయినా, డెలివరీ చేయలేకపోయినా, ఈసారి ఖచ్చితంగా చేస్తాను, ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని తప్ప నేను వేరే డాన్సర్తో అంటే ఇంకా అది చూస్తే వాళ్ళ యాక్టింగ్ చూస్తే ఎవరైనా నమ్మేస్తారు. ఫస్ట్ యాక్టింగ్, అబద్ధాలు, దానికి తోడు డబ్బు. ఆన్ రికార్డ్ చెప్తున్నా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, లేకుంటే ఏ మెరిట్ లేదండి డబ్బులు ఖర్చు పెట్టలేదు అని మీరు ఒకవేళ అనిపిస్తే, ఏ మెరిట్ మీద ఏ రకంగా పాసిబుల్ మీరు చెప్పండి. ఎలక్షన్ అంటేనే ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ చూసినా డబ్బులు ఖర్చు పెడతాం. మా యూనియన్లో లేదండి, మా యూనియన్లో లేదు. లక్కీగా మా యూనియన్లో ఎవరైనా సరే సాధారణ మనిషి కూడా గెలవచ్చు. అలాంటి పొజిషన్ ఉండింది జానీ వచ్చే వరకు. ఇప్పుడు జానీ మా అసోసియేషన్ని డబ్బుమయం చేశాడు. ఒక రాంగ్ పోర్ట్రే వచ్చేసింది, ఒక డబ్బు ఉంటే డాన్స్ యూనియన్లో ప్రెసిడెంట్ అవ్వచ్చు అని నిరూపించేసారు. మళ్ళీ లేదు మీరు తప్పని మీరు అడగొచ్చు, ప్రూవ్ చేయండి అంటున్నా. ఈ మెరిట్ ఏ మెరిట్ ప్రకారం సుమలత దేవి గారు అన్నిట్లలో ఉన్నారు, పాల్గొన్నారు, యాక్టివ్గా అన్నిట్లలో ఉన్నారు, ప్రతి మీటింగ్ వచ్చారు, డాన్సర్ ప్రతి సమస్యలో ఉన్నారు ఆమె, అందుకనే గెలిచారని అట్లా ఏమైనా ఉంటే చెప్పండి నాకు అంటున్నా.
అంటే ఇట్లా ఎందుకు అనుకోకూడదు? జానీ మాస్టరు గతంలో అసలు ఏ తప్పు చేయలేదు, అనవసరంగా ఆయన మీద కుట్ర చేశారు, ఆయన మీద కక్షపూరితంగా ఆయన ఆ పదవి నుంచి దించేశారు, వారి భార్యను పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడైనా మనం న్యాయం చేద్దాం జానీ మాస్టర్కి, ఆమెను గెలిపిద్దాం, ఇట్లా ఎందుకు అనుకోకూడదు? అట్లంటే ఇప్పుడు మొత్తం 400 చేంజ్ ఓట్లు పోలేనండి, నాకు 200 వచ్చినాయి. అంత డబ్బు ఖర్చు పెట్టిన సుమలత దేవి జానీకి 220 ఓట్లు వచ్చినాయి. మీరు అనుకోవచ్చు అట్లా, కానీ అవన్నీ కూడా వాడాడు. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్. అతనికి ఈ కేసు వల్ల నేను మళ్ళీ పదవిలోకి వస్తే, నేను కానీ నా భార్య కానీ పదవిలో ఉంటే, ఒకటి ఈ పదవిలో ఉన్న వాళ్ళ వల్ల మాకు థ్రెట్ తగ్గుతుంది, వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో కేసు కూడా వెళ్ళిపోతుందని ఎవరో చెప్పారని తెలిసింది. సో దాని గురించి బాగా పట్టుబట్టి బాగా డబ్బు ఖర్చు పెట్టి గెలిచారు. కాదని వాళ్ళని నిరూపించుకోమనండి. నాకు నేనైతే క్లియర్గా చెప్తున్నా. ఓకే, జానీ ఫేమస్ అన్నాడు 10 లక్షలు పెట్టాడంటే, ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళ వైఫ్ ఫేమస్ కాదు, ఎవరికి తెలియదు కాబట్టి ఇంకెక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు. ఓకే. సో మొన్న జరిగిన గొడవలో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్, ఎప్పుడు లైమ్ లైట్లోకి రానటువంటి శేఖర్ మాస్టర్ ఎందుకు అంత ఆవేశం ఎందుకు చూపించారు ఆ టైంలో? ఆవేశం కాదండి, అది ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా చేశాడు, ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ప్రెసిడెంట్ అయిపోయింది, సో వాళ్ళ ఆధిపత్యమే ఉంది. కాదు కదా, అది కదా వచ్చింది. అలాంటిది ఏం లేదా? లేదు. జానీ శేఖర్ మాస్టర్ కానీ ఆ రోజు మెంబర్స్ మాక్సిమం వచ్చింది ఓటింగ్ కోసమే వచ్చారు, ఒపీనియన్ పోల్ కోసమే. ఎందుకంటే అందరికి తెలుసు ఒపీనియన్ పోల్ ఉంది, కానీ 2-3 ఆప్షన్స్ అనుకున్నారు కానీ ఒకటే ఆప్షన్ పెట్టారు. సో ఎప్పుడైతే శేఖర్ మాస్టర్ రాకముందుకే ఫెడరేషన్ వెళ్ళిపోయారని తెలిసింది కదా, శేఖర్ మాస్టర్ కూడా ఫోన్ చేశారు వాళ్ళకి, ఓకే రండి ఏంది ఏమంటే మేము రామని చెప్పేశారు వాళ్ళు. అప్పుడు మీరు ఎందుకు చెప్పింది ఒకటి, ఇది ఒకటి జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, ఈసీ మెంబర్స్ రాజీనామాలు చేసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు శేఖర్ మాస్టర్, రండి మాస్టర్ మీరు మాకు సపోర్ట్గా ఉండండి అని. ఆయన అక్కడ మాట్లాడింది కూడా ఇదే, జనరల్ బాడీలో జరిగింది చేయండి, ఫెడరేషన్ ఏం చెప్తుందో అది చేయండి అని. అంతే తప్ప ఇంకా వేరే రెండో మాట కూడా నోట్లకి వెళ్ళి మాట్లాడండి. మీకు శేఖర్ నాన్ కాంట్రవర్షియల్ మీకు తెలుసు కూడా అందరికి. చిరంజీవి గారితో మీటింగ్ ఎట్లా జరిగింది సార్? ఏంటి ఏం జరిగింది? అంటే శేఖర్ మాస్టర్ సాంగ్ చేస్తున్నాడు అండి చిరంజీవి గారితో. ఆ సెట్కి జానీ వెళ్ళాడు, ఈ విషయమా రిగార్డింగ్ తెలియదు. జానీ అయితే ఒక ఫోటో చూపించి, నిన్న వాస్తవంగా ఆ రోజు జరిగింది వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏం కాదు. చిరంజీవి గారు లంచ్ టైంలో పిలిచారు, వాళ్ళు ఫోటో తీసి మా ఇద్దరి మధ్యలో ఏం లేదన్నారు. ఏం లేదన్నప్పుడు సంతోషం, నాకు కూడా సంతోషం, వాళ్ళిద్దరి మధ్యలో ఏమి ఉండొద్దు అని కూడా కోరుకుంటున్నాను నేను. దాని తర్వాత సడన్గా మేము ప్రెస్ మీట్ పెట్టింది. చిరంజీవి లాంటి పెద్ద మనిషి చెప్పినాక ఇంకా ప్రెస్ మీట్లను ఉండొద్దండి, నా ఫీలింగ్ అది. సరే ఆమె ఎలాగో అంటే ఎజెండాతో వచ్చింది కదా, బురద జల్లాలి, అందరిని బ్లేమ్ చేయాలని ఒక సింగిల్ ఎజెండాతో వచ్చింది ఆమె. వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ గొడవ లేదు అన్న, అంత పెద్ద మనిషి ఒక పెద్ద డాన్స్ మాస్టర్ గురించి దాని తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది, ఈ యూనియన్ కోసం పనిచేస్తే మాకేం ₹1 వచ్చేది లేదు, మనం ఏం చేసినా సరే అది తప్పని అనే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వేస్ట్. అట్లని శేఖర్ మాస్టర్ ఆపోజిట్ ఉన్నారని కాదు, కొంచెం అవగాహన ఉంటే బాగుండేది. ఇప్పుడు ఫెడరేషన్ లేకపోతే మన యూనియనే లేదన్నట్టు ఉంటే ఎలా? మనకంటూ మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం కదా ఈరోజు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కి ఫెడరేషన్ పనిస్తుందా, ఆయన టాలెంట్ పనిస్తుందా? ఒక మాట, ఆయన టాలెంట్. జానీ మాస్టర్ కి ఎవరు పనిస్తున్నారు? ఆయన టాలెంట్ అనొచ్చండి. అంత పెద్ద ఒక కొరియోగ్రాఫర్ని అవగాహన లేదు. ఏది జానీ చెప్పినా హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వీడియో పెట్టింది. అంటే మీరు ఇప్పుడు అతని పని అతను చేసుకుంటున్న షూట్లో ఉన్నాడు, అతని గురించి మాట్లాడని అవసరం వచ్చింది ఆ టాపిక్లో. ఈమె ఇప్పుడని కాదు, మీరు చూడండి పోక్సో అప్పుడు జానీ విషయంలో కూడా ఇతర మాస్టర్స్ని చాలా చీప్గా మాట్లాడింది. మా ఆయన ఐఫోను, మిగతా మాస్టర్లు ఆండ్రాయిడ్ ఫోను, మా ఆయనను చూసి కుళ్ళుకుంటారు, ఇలాంటి మీ ఆయన నువ్వు పొగుడుకో తప్పులేదు, వేరే మాస్టర్లను ఎందుకు కించపరచాలి? ఓకే, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, మీకే చెప్తున్నా. శేఖర్ మాస్టర్కి కొన్ని ట్రోలింగ్స్ జరిగినాయి. ఏంటది? కమెంట్స్ విషయంలో కానీ కొన్ని సాంగ్స్ విషయంలో మధ్యలో, వాటి అన్నిటి మీద నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాని వెనక జానీయే చేపిస్తున్నాడు ఇవన్నీ. ట్రోలింగ్ అంటే ఎలాంటి ట్రోలింగ్ అంటున్నా? బ్యాడ్ కామెంట్స్ పెట్టేయడము, బ్యాడ్ అవి చేయడము, ఇలాంటి సోషల్ మీడియాలో చేశారు కొన్ని రోజులు, ఒక 2-3 months. శేఖర్ మాస్టర్ మీద బ్యాడ్ ట్రోలింగ్స్ జానీ మాస్టర్ చేయించాడు తెలిసింది. ఇప్పుడు దేనికైనా రుజువులు ఉండాలి కదా. నేను అంటున్నా అండి, జానీ ఉన్నాడు, మీరు చేసే ఆరోపణ కింద అతను రుజువు చేసుకోవాలి చేయలేదని. నేను ఇప్పుడు వాళ్ళు అంతే కదా చేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్యాడ్ కామెంట్ ఎవరు పెట్టారు, వాడిని బయటకు తీసుకొచ్చి ఎవరు చెప్పారా బాబు అంటే, ఎవరెందుకు, నేనే చాలా మందిని, ఒక మాకు సోషల్ మీడియా టీం ఉంది, వాళ్ళని కొద్దిగా హెల్ప్ చేయండి, ఇట్లా ఎందుకు జరుగుతుంది సడన్ గా అంటే, కొంతమంది నా ఆఫీస్లోకి పోయిన కొన్ని ఏమో చూస్తే అసలు 0 అకౌంట్స్, 0 followers, మ్యాక్సిమం అవే ఫేక్ అకౌంట్స్ అన్ని. సో ఇది పెయిడ్ క్యాంపెయిన్ అని అర్థమైంది. సో అతని మీద చేయాల్సిన అవసరం వేరే వాళ్ళకి లేదు. ఇది శేఖర్ మాస్టర్కి తెలియదా? ఇది తెలియదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా నా ఫీలింగ్ కాబట్టి, ఆయనకి ఎందుకు చెప్తాండి, నేను మీకు చెప్తున్నాను.
ఇంత ట్రోలింగ్ జరిగిన తర్వాత కూడా ఆ. దీని వెనక ఆయనకు అనుమానం కూడా లేదా? అనుమానం ఉండింటది, ఖచ్చితంగా ఉండింటది. ఎందుకు ఉండదు? సడన్గా ఒక ట్రోలింగ్ జరుగుతుంది అంటే ఎందుకు అనుమానం ఉండదు చెప్పండి? 100% ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? ఏంటి ఇంత జరిగిన తర్వాత ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? న్యాయం జరగాలండి. అంటే అసోసియేషన్ బాగుండాలి. ఒక విషయం చెప్పాలంటే సుమలత దేవిది నాది ఎజెండా సేమ్ ఎజెండా. ఆమె ఏమంటుంది, డాన్సర్లకు అన్యాయం జరగద్దు, ప్రొడ్యూసర్ని దోచుకునే వాళ్ళకి ఫైన్ పడాలి, సస్పెండ్ చేయాలి అంటుంది. ప్రెసిడెంట్గా ఎవరున్నా, మీరున్నా, వారున్నా సో అంతే కదా? నా ఎజెండా కూడా ఒకటే. కాకపోతే ఒక 5-6 పేర్లు మిస్ అవుతున్నాయి సుమలత లిస్ట్లో. నా లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో జానీ ఉన్నాడు, ఆమె లిస్ట్లో లేడు. జానీ అసిస్టెంట్లు కానీ వాళ్ళంతా అదే తప్ప మిగతా అంతా సేమ్ అండి. ఆమె ఏం కోరుకుంటుంది? ఓకే, తప్పు చేసిన వాళ్ళలో జానీ మాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు నువ్వు ఎందుకు తీయట్లేదు? అదేగా మీ క్వశ్చన్. అంతే అంతే. ఎందుకంటే అండి ఆయన భర్త కదండి, ఆయన పేరు ఎందుకు పెడుతుంది? భర్త అని మీ ఇంట్లో అండి తప్పు చేసినప్పుడు ఎవరైనా అంతే అలా ఉంటేనే పదవిలోకి రావాలి. అలాంటప్పుడు మనం నిజాయితీకి ఇన్వెస్టిగేషన్. ఇది ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా అని బాంబేలో ఒక ఫెడరేషన్ అండి, బాంబే ఫెడరేషన్. ఒక 3 years బ్యాక్ జానీ నాన్ కోఆపరేషన్ చేశారు. ఇప్పటివరకు ఈ విషయం కూడా కనీసం బయటికి రాకుండా ఏం మేనేజ్ చేశాడో తెలియదు. ఎక్కడ కూడా అది రాకుండా ఒక మనిషిని ఒక ఫెడరేషన్ నాన్ కోఆపరేషన్ చేసే రేంజ్కు చేశాడంటే ఎంత పెద్ద తప్పు చేస్తారు చెప్పండి. ఎక్కడ పోయినా రూల్స్ ఉల్లంఘన, యథేచ్ఛగా చేస్తాడు. నన్ను ఎవరు ఏం చేయలేరన్నంత. మా బాడీ లాంగ్వేజ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఎందుకు చేశారు చెప్పండి? ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకు బాంబే యూనియన్ క్లియర్ అసోసియేషన్ క్లెయిమ్ చేస్తుంది కదా మా డబ్బులు. ఇవన్నీ ఫెడరేషన్ కూడా తెలుసు కదండి. ఏవండి? ఫెడరేషన్కి తెలుసా ఇవన్నీ? ఏవండి? ఇప్పుడు ఇవన్నీ ఎవరెవరు ఏం చేశారు అని. ఇది బాంబే అక్కడ ఫెడరేషన్ అండి, ఇది మా ఫెడరేషన్ కాదు, వెస్ట్రన్ ఇండియా ఫెడరేషన్లో. దాన్ని మళ్ళీ కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడు అనేది ఇప్పుడు మా డాన్సర్స్ కూడా తెలియదు ఇవన్నీ విషయాలు. ఈ మధ్యనే తెలిసింది ఇవన్నీ. సో నేను పోస్ట్లో ఆల్మోస్ట్ ఇంకా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కొన్ని మెయిల్స్ బయటపడ్డాయి. ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఒక ఎజెండా పెట్టుకొని మా అసోసియేషన్లో మన ల్యాండ్ అట్లనే పెట్టాము ఒకటి మీటింగ్ దాన్ని. ఎందుకంటే టాపిక్ పెద్దది కాబట్టి, ప్లస్ జానీది ప్రతిసారి ఎజెండాలో మిగిలిపోతుంది. అట్లా కాకుండా అతని చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఎన్బికే ఈవెంట్లో డబ్బులు కానీ, ఈ విషయం కానీ. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళీ ఒకసారి లేవనెత్తి అసలు పూర్తిగా ఈ బాడీయే లేకుండా ఫ్రెష్గా ఎలక్షన్స్కి వెళ్దామని అనొచ్చుగా. అప్పుడు ఆమె ప్రెసిడెంట్ పోస్ట్ని కూడా తీపియచ్చుగా మీరు అందరూ అనుకుంటే. అంటే ఇప్పుడు జనాలకి ఇప్పుడు అది వద్దా? అట్లా కోరుకోవట్లేదా? నేను కోరుకోవట్లేదండి. ఇప్పుడు తప్పంతా ఆమె వైపే ఉంది. తప్పు ఉందండి. ఆ మినిట్స్ ట్యాంపరింగ్ మీదనే ఆమెను తీసేయొచ్చండి. ఎందుకంటే వాస్తవానికి అది చాలా పెద్ద తప్పు. అది మినిట్స్ ట్యాంపరింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. అది అంతకుముందు ఒక సెక్రటరీ, మాజీ సెక్రటరీ ఒక అతను ఓన్లీ ఫ్లూయిడ్ వేసాడు ఒక చిన్న అక్షరంకి. అక్కడ ఏదో ఉంది డబ్బులు అమౌంట్, అక్కడ వేసాడు, ఫ్లూయిడ్ వేసాడు. వేసినందుకు కూడా అతను ఫైన్ వేసాం మేము. చాలా పెద్ద క్రైమ్ అది. సో ఇప్పుడు మొన్న కూడా మేము బాడీకి ఫుల్ బాడీకి ఎలక్షన్స్ కావాలని కొంతమంది అడిగారు. అడగడానికి రీజన్ ఏంటంటే ఈమె రిజైన్ చేస్తాన్నాక ఆమె ఏమంటుంది, అన్యాయంగా నన్ను దిగిపోమంటాను. ఎందుకు దిగిపోమంటాం? నా కోరిక అయితే ఆమె ఉండాలి. ఈ 2 years ఇప్పుడు ఈ 6 నెలలనే అసోసియేషన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది. మొత్తం యూనియన్ని ప్రతి విషయం మీడియాలకు లీక్ చేసి ఇప్పుడు ఈ రేంజ్ వరకు తీసుకొచ్చింది. నిన్న కూడా ప్రెస్ మీట్లో చూడండి, ఇవి జరిగినాయి, తప్పులు జరిగినాయి అంటుంది. మళ్ళీ ఇది మా కుటుంబ సమస్య, మేము కుటుంబంలో తేల్చుకుంటాం. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు సింపుల్ సార్, చర్యలు ఎవరు తీసుకోవాలి? మెంబర్స్ తీసుకోవాలి. అంటే మెయిన్ ఆఫీస్ బేరర్స్ తీసుకొని మెంబర్స్ని ఒప్పించి ఆఫీస్ బేరర్స్ తీసుకోవాలి. మరి అది ఎందుకు జరగట్లేదు? అది మా యూనియన్లో ఆ సమస్య ఉందండి అంటున్నా. ప్రతిసారి ఆ మీటింగ్స్ ఎండింగ్కి వచ్చేసరికి, అంటే ఒక కంక్లూషన్ డిసిషన్ వచ్చేసరికి ఏదో చిన్న గొడవ చేస్తారు, డిస్టర్బెన్స్. దానివల్ల డిలే అయిపోతుంది. ఓకే, అంతా ఇంటర్నల్గా సెటప్ అంతా జరిగిపోతుంది అంతా. అట్లా డిలే అవుతుంది. వాస్తవం అది, ఏ మాటకు ఆ మాట చెప్పాల్సిందే. డిసిషన్ మేకింగ్లో జరగాల్సిన నిర్ణయాలు డాన్స్ అసోసియేషన్ అన్ని బాడీలు ఇంక్లూడింగ్ నా బాడీతో సహా తీసుకోలేకపోయినాం. ఓకే, ఇది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మళ్ళీ మా పెద్దలు పిలుస్తారు, మాట్లాడతారు, అంతా కాంప్రమైజ్ అయిపోతుంది. ఇక నిరంతర ప్రక్రియ ఇది. ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఇలాంటి ఎలిగేషన్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎవరు చేసింది వాళ్ళే అనుకోండి. ఇప్పుడు వాళ్ళే డాన్సెస్కి ఇప్పుడు జానీ టీం మీద అలవాటు చేశారు. ఇప్పుడు 3 మీటింగ్స్ పెట్టింది, ఒక కన్క్లూజనే రాలేదు. మరి ఇప్పుడు ఆమె ఇప్పుడు మిగతా వాళ్ళని అన్నది, మీరు ఎందుకు తీసుకోలేదు నిర్ణయాలు? మన మీటింగ్లో కూడా మీరు జానీ మీద ఎందుకు తీసుకోలేదు? మీరు జానీ తర్వాత మీరే వచ్చారు కదా ప్రెసిడెంట్, జానీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారని నన్నే క్వశ్చన్ చేసింది వీడియో ద్వారా. ఎందుకు తీసుకోలేకపోతే మీకు అర్థమవుతుంది. 3 మీటింగ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు?
అప్పుడు మీ మనుషులే ఇట్లా డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల తీసుకోలేకపోయాను. సో ఇప్పుడు జానీ మాస్టర్ అనేటోడు ప్రతి మీటింగ్, మొన్న ప్రెస్ మీట్ కూడా అతనే ఫస్ట్ అడ్రస్ స్టార్ట్ చేశాడు. అంతకుముందు ప్రమాణ స్వీకారం, అంతకుముందు మా మెంబర్ ఒక అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వస్తే అతను ఏ ప్రెస్ మీట్ చూడండి. ఇప్పుడు మీ భార్య ప్రెసిడెంట్ ఉన్నా కూడా ప్రోటోకాల్ ఉంటుంది ఒకటి. ఆ ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఇతనే మీటింగ్ స్టార్ట్ చేస్తాడు, ఇతనే మాట్లాడతాడు. ఆ అమ్మాయి కంటే ఎక్కువసేపు ఇతనే మాట్లాడతాడు. మొన్న ప్రెస్ మీట్ కూడా అతనే స్టార్ట్ చేశాడు. ఏ హోదాలు ఇవన్నీ చేస్తున్నాడు? ఏం పోస్ట్ ఉంది జానీకి అనేది నా క్వశ్చన్. అదే మీ మెంబర్స్ మీరే క్వశ్చన్ చేయాలి మీటింగ్స్లో. చేసే అవకాశం రాకనే కదండి మీతో మాట్లాడుతున్నా. ఎందుకంటే అదే మీకు జనరల్ బాడీ వీడియోలు ఎందుకు పెట్టట్లేదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టాపిక్ మీద మాట్లాడాలంటే మెంబర్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది సుమలత దేవి, మైక్ ఇవ్వట్లేదు. కానీ జానీ ఇప్పుడు నేనున్న 5 సార్లు ప్రెసిడెంట్గా చేశా, ఇదే విషయం రిజైన్స్ విషయంలో మాట్లాడతా అంటే పొద్దున్న అడిగితే ఈవినింగ్ మీటింగ్ క్లోజ్ అయ్యే వరకు ఫస్ట్ నేను మాట్లాడతా అంటే మైక్ కట్ చేసేసింది. కానీ జానీ అదే మీటింగ్లో దాదాపు 1 గంట 2 గంటలు మాట్లాడాడు. ఆయనకి ఎప్పుడు కావాలంటే పోతాడు, మైక్ తీసుకొని మీరు మాట్లాడు. అక్కడే ఉన్నారు కదా, మీ మైక్ కట్ చేశారు, తర్వాత ఆయనకి ఇచ్చారు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవును. ఏ హోదాలో జానీ మాస్టర్ మాట్లాడుతున్నాడు అని చెప్పి అప్పుడు మీరు అక్కడ గొడవ చేయాలి. మీరు ఆ గొడవ ఏ విషయం మాట్లాడు మనుషులం కాదండి మేము. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ ఏ హోదాలో ఏ రైట్ తో జానీ మాస్టర్ మైక్ తీసుకుని మాట్లాడతాడు? అక్కడ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది అంటున్నా. అక్కడ జానీ ఎన్నిసార్లు అందుకేనండి ఇప్పుడు ఏమై ఉంటుంది తెలుసు. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి క్వశ్చన్, ఇది అడుగుతుంది. లేదండి ఆయనకి చాలాసార్లు మాట్లాడాడు, జానీ ఒకటేసారి మాట్లాడాడు అంటే దీనికి జవాబు వీడియో వస్తేనే వస్తుంది. ఆ వీడియో ఆమె చూపించదు, మాకు కూడా మెంబర్స్ కూడా చూపించదు. కానీ ఆమెకి ఏమైనా వీడియో కావాలంటే మాత్రం అక్కడ మాత్రమే కట్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో పెడుతుంది. ఓకే, ఆ వీడియోస్ ఉన్నాయా లేదా అనేది కూడా ఇంకా నాకు మెయిన్ డౌట్. ఇప్పుడు ఈ అన్ని విషయాల్ని ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు. సో మీకు సపోర్ట్గా ఉన్నవాళ్ళు, జానీ మాస్టర్గా ఎగనెస్ట్గా ఉన్నవాళ్ళు మీరందరూ కలిసి చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని ఇట్లా జరుగుతుంది సార్, మీ వరకు మీకు తెలియట్లేదు, ఇవన్నీ చాలా బాధపడుతున్నాం మేము అని మీరు ఎందుకు మీ వర్షన్ చెప్పుకోకూడదు? మా వర్షన్ ఇప్పుడు మాకు ఇమ్మీడియట్ పెద్దన్న పాత్ర అనేది ఫెడరేషన్ అండి. ఫెడరేషన్ వల్ల కాకుంటే ఖచ్చితంగా వెళ్తాం మేము. ఫెడరేషన్ వల్ల అవుతుందని నమ్మకం మాకు ఉంది కాబట్టి. కనీసం మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు 75 ఓట్లు మేము గెలిచిపోయినాము, 3 ఓట్లు అన్ను. ఇంతమంది ఉన్నాం, మీకు వీడియోలో కనిపిస్తున్నాం, అంతమంది మాట్లాడుతున్నాం, 3 ఓట్లు వస్తాయండి? చెప్పుకోవడానికన్నా కనీసం అది ఉండాలి. మేము అక్కడే 120 మంది బాయ్కాట్ చేసి కిందనే ఉన్నాం. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, 130 140 మంది ఉన్నారు. కానీ కొంతమంది సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. ఈ కయాస్లో పోలీసు వాళ్ళు వచ్చారు, అది కొంతమంది వెళ్ళిపోయారు. ఓకే, సో అక్కడ ప్రజెంట్గా 111 మంది సంతకాలు పెట్టి మేము ఫెడరేషన్కి ఇచ్చాం. ఆ 111 మంది పోలింగ్లో పాల్గొంటే మేము గెలిచేస్తాం కదా. కానీ ఫెడరేషన్ లేకుండా ఎలక్షన్స్లో పాల్గొనొద్దని ఒక థాట్తో మేము పాల్గొనలే. దాన్ని వీళ్ళు వేరే రకంగా అద్భుతంగా మేము గెలిచిపోయాము, 75 ఓట్లు జానీకి వచ్చాయి, 3 ఓట్లే శేఖర్కి వచ్చాయి, దానికంత సిగ్గుమాలిన ఇంకో మాట ఇంకోటి లేదండి. శేఖర్ మాస్టర్ చెప్తే 3 ఓట్లు వస్తాయండి? ఎక్కువే రావాలి. కామన్ సెన్స్ కదండి అది. మేము కింద ఓట్లు పైకి రాకుండా అడ్డుకున్నారు అంటున్నాం. ఎవరు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, మీరు పోలీసు వాళ్ళని పిలిచినా ఎట్లా అడ్డుకుంటారు? స్వచ్ఛందంగా డాన్సర్స్ ఆగిపోయారు, ఇది పద్ధతి కాదు అని. దాన్ని మీరు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే వ్యవస్థని చూసుకుంటూ కూర్చోం కదండి. ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రెసిడెంట్ హోదాలో జానీ ఇది ఇట్లా అన్యాయం చేస్తున్నాడు అని చెప్పాను. మా మెంబర్స్కి చెప్పాలి, ఒక మంచి మీటింగ్ పెట్టి ఈ ఎలక్షన్స్ తర్వాత చెప్దాం అనుకున్నా. అన్ఫార్చునేట్లీ ఒక 20 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మీరు మీడియాలో క్వశ్చన్ చేశారు కాబట్టి మీడియాకి వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. క్వశ్చన్ మీరు మీడియాలో చేసి నేను పర్సనల్గా ఆన్సర్ ఇవ్వమంటే ఇయ్యను కదండి నేను. ఓకే, ఖచ్చితంగా మీడియాలో ఆన్సర్ ఇవ్వాల్సిందే. మీరు నిత్యం తప్పులు చేసి మీరే అట్లా ఉంటే ఏం తప్పు చేయడం మేము ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? ఇంకా ఏంటి జానీ మాస్టర్ గురించి ఇంకేమున్నాయి మీ దగ్గర ఆధారాలు? చాలా ఉన్నాయండి, చాలా. ఒకటి కాదు, ఇప్పుడు మీకు సరిపోదు అనుకుంటా. ఇప్పుడు ఎన్బీకే ఈవెంట్ ఒకటి చెప్పాను మీకు. మా యూనియన్లో అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పెద్దగా అంటే చాలా ఫోకస్ రావడానికి కారణం ఇస్మార్ట్ శంకర్ అండి. ఇస్మార్ట్ శంకర్ సాంగ్ 2 బాంబేలో చేస్తున్నాడు. 150 మంది డాన్సర్స్, ఒక్క డాన్సర్ హైదరాబాద్ నుండి లేడు, ఒక్క డాన్సర్ కూడా లేడు. కథలు ఏం చెప్తాడంటే మా ప్రొడ్యూసర్ చార్మి గారు వద్దన్నారు, సో అందుకని నేను
మిమ్మల్ని తీసుకోలేదు అది ఇదని కట్టుకథలు చెప్పాడు. అప్పుడున్న అసోసియేషన్ కూడా దాని మీద సీరియస్ తీసుకొని ఎజెండా పాయింట్లో పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోవాలని ట్రై చేసింది. ఇతను తెలివి అంటే చెప్పా కదా మ్యానిపులేట్ చేస్తాడు అవి అని. దాని తర్వాత ఇమ్మీడియట్గా 2 days గ్యాప్లో షాహిద్ కపూర్తో సాంగ్ చేశాడండి మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్లో. దాన్ని ఎవరు అడ్డుకున్నారండి? జానీని. ఓన్లీ కమిషన్ల కకృతి, ఫారిన్ డాన్సర్స్ మీద డబ్బులు. జైలర్ సాంగ్ అండి, ఏదైతే జైలర్ రజనీకాంత్ గారు దాంట్లో జానీయే స్వయంగా ఒక కొరియోగ్రాఫర్కి అతని కోఆర్డినేటర్, బాంబే కోఆర్డినేటర్ని రికమెండ్ చేస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఆ మాస్టర్ చెప్పాడు. నాకు ఇట్లా జానీ రికమెండ్ చేశాడు, ఆ కోఆర్డినేటర్ని పెట్టుకుంటే జైలర్లో 40 లక్షల రూపాయలు నాకు ఓన్లీ కమిషన్ ద్వారా వచ్చిందండి. ఇది ప్రొడ్యూసర్ని పుట్టకొట్టడం కాదండి, ప్రొడ్యూసర్ని మోసం చేయడం కాదా? గేమ్ చేంజర్లో చాలా సినిమాలలో ఫారిన్ డాన్సర్స్కి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కమిషన్. బాంబే డాన్సర్ క్లియర్ వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కదా. మేము అంతకుముందు ఏమనుకున్నాము, ఒక 500,000 రూపీస్ అని అందరు తెలిసింది బేసిక్గా. మాకు అది బాంబే వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది, లేదు ఒక మనిషి మీద 4-5 వేలు సంపాదిస్తున్నారు వీళ్ళని. ఇప్పుడు ఇక్కడ మెంబర్ నువ్వు ఇక్కడ డాన్సెస్ వాడకుండా ఈరోజు నువ్వు ఈ రేంజ్కు బాంబే డాన్సెస్ వల్ల వచ్చావా? ఫస్ట్ మనిషి ఎక్కడో స్టార్ట్ అవుతాడు కదండి. ఈరోజు రచ్చ సాంగ్ చేసావు నువ్వు, బాంబే డాన్సెస్ ఉన్నారు అందులో? మన డాన్సెసే కదా. అంతకుముందు ఇట్లా మోకాలు బాగొట్టుకున్నారండి డాన్సర్స్ జానీ కోసం ఫ్రీగా డెమో చేశారు మా డాన్సర్స్. నీకు అంత చేసిన వాళ్ళకి ఈరోజు నువ్వు బాంబే డాన్సర్స్ని వాడుతున్నావు అంటే ఓన్లీ కమిషన్ తప్ప ఇంకా వేరే రీజన్ లేదండి. క్రియేటివ్ రీజన్ అయితే 100% కాదు. క్రియేటివ్ రీజన్ ఎప్పుడో ఒకసారి సాంగ్ లుక్ కోసం వస్తుందండి, తప్పలేదు. మనం గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాం, క్రియేటివ్ ప్రతిరోజు రాదండి. మా డాన్సర్స్ కూడా అద్భుతంగా ఉన్నారండి. నీకు బాంబే డాన్సర్స్ లుక్ ఉన్న వాళ్ళు 50-60 మంది మా డాన్సర్స్ ఉన్నారు ఆ ఫెయిర్ కంప్లెక్షన్తో. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తారండి? 3వ లైన్ దాటితే డాన్సర్స్ కనిపిస్తారా చెప్పండి? ఈ 50-60 మంది మీకు 5 లైన్లో సరిపోతారు. మీకు ఎన్ని సాంగ్లు వస్తాయి, ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు చేసేదే సంవత్సరానికి 5-6 పాటలు, దానికి సరిపోరా? మా డాన్సర్స్ సరిపోరా? వీటన్నిటిని ప్రెసిడెంట్ హోదాలో ఉండి జానీ చేసేది కరెక్ట్ అని సుమలత దేవి సమర్థిస్తుంది. నిన్నగాక మొన్న ఈ ఇష్యూ అయినప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, తప్పేముంది, ఇక్కడ 50 మంది డాన్సర్స్ ఉన్నారు, ఇంకో 50 మంది బాంబే నుండి తెచ్చుకుంటే తప్పేంటని సమర్థిస్తుంది. ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఇంకా నేను డాన్సర్స్ని ఆ దేవుడే కాపాడాలి. ఒక ప్రెసిడెంటే సమర్థిస్తుంటే ఎవరు పోయి చెప్పుకుంటారు డాన్సర్స్? ఇంకా లేదు నేను మాట్లాడతా, మిమ్మల్ని వాడేటట్టు చేస్తా నేను అనట్లేదు. తప్పేముంది, మీ దగ్గర 100 మంది కావాలి, నా దగ్గర అక్కడ 50 ఉంటే అక్కడ నుండి 50 తెచ్చుకుంటా ఉంటాం. ఏమనంటే ఇక్కడ డాన్సర్స్ లేరంటది అంటే ఇక్కడ వాళ్ళని ఎంత చీప్గా మాట్లాడో అంత చీప్గా మాట్లాడతారు. మా డాన్సర్స్ ఎప్పుడు కళ్ళు తెరుస్తారో ఈ విషయం వాళ్ళకే తెలియాలి. ఇంకా ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు బాంబే అసిస్టెంట్ని వాడతాడండి. సౌత్ ఇండియాలో ఏ కొరియోగ్రాఫర్ కూడా, మన తెలుగులో కాదు సౌత్ ఇండియాలో ఏ కొరియోగ్రాఫర్ బాంబే అసిస్టెంట్ని వాడాడండి, ఓన్లీ జానీ వాడతాడు. దాంట్లో కూడా ఒక్కొక్క అసిస్టెంట్ మీద 7,000-8,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రొడ్యూసర్ దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇస్తున్నారా లేదో కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేదు మా దగ్గర. ఛార్జ్ చేస్తున్నట్టుంది కానీ ఇస్తున్నారా, వాళ్ళకి వెళ్తున్న అకౌంట్స్ కానీ పేమెంట్ ఇచ్చిన రిసీవ్డ్ కానీ ఏం లేదు మా దగ్గర. ఇది ఇల్లీగల్ కాదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి తీసుకుంటా ఉన్నారు, అవును, అది న్యాయంగా డాన్సర్స్కి రావట్లేదని చెప్తా ఉన్నారు. అవును, ప్రొడ్యూసర్ని కూడా రకంగా మోసం చేయడమే అండి. అదే మా ఫైట్ కూడా అదే. మరి ప్రొడ్యూసర్స్కి తెలియదా ఈ విషయాలు తెలియదండి, ఇవన్నీ తెలియదు. ఇప్పుడు కూడా మేము కూడా ఈ కంప్లైంట్స్ రేజ్ అయినాయి కానీ దాని కంక్లూజన్ రాలేదు ఇంకా. ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటంటే అండి, బాంబే మెంబర్స్ కూడా కాదు వాళ్ళు. బాంబే నుండి వస్తున్నారు కానీ బాంబే మెంబర్షిప్ లేదు. ఇప్పుడు కూడా నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సత్యకి వాళ్ళ ఎవరో ఇన్ఛార్జ్కి చెప్పాను నేను, మీ సాంగ్ జరుగుతుంది కదా, సరే బాంబే అసిస్టెంట్ అవసరం ఉంది, లేకుంటే ఏదైనా కమ్యూనికేషన్ వల్ల, లేకుంటే మీరు బాంబే పోయినప్పుడు వాడుతున్నారంటే లాజిక్ ఉంది. ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు 6 మంది అసిస్టెంట్స్ అంటే 3 బాంబే నుండి వస్తారు. 3 ఎవరండి పని పోగొట్టేది? ఎవరిదండి? ఎవరు పని పోతుంది? డాన్సర్స్ పనే పోతుంది కదా. ఇప్పుడు నేను ఒక డాన్స్ మాస్టర్, నాకేం పని పోవట్లేదు. నేను ఫైట్ చేసేది ప్రతిదీ, ఇప్పుడు నేను క్వశ్చన్ చేసేది డాన్సర్స్ కోసమే. నాకు అవసరం లేదు నా మీద ఎలిగేషన్ వేసి నేను ప్రూవ్ చేసుకుంటే చట్టపరంగా న్యాయపరంగా మీటింగ్లో ఉన్నాయి, నా దగ్గర తప్పు చేయలేదని ధైర్యం ఉంది, ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతిదీ ప్రాపర్గా చేసాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం. ఈ ఫైట్ అంతా ఎవరి కోసం చేస్తున్నాం? డాన్సర్స్ కోసమే చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ ఫీల్ ఎందుకు ఇక్కడ డాన్సర్స్ ఎందుకు రావట్లేదు? మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు అతని దగ్గర డాన్సర్స్ కు జానీ మాస్టర్ అన్యాయం చేస్తున్నాడు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకుండా చేస్తున్నాడు అనేది కదా. మరి ఇక్కడ డాన్సర్స్ దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మా పొట్ట కొడుతున్నాడు జానీ మాస్టర్ అని చెప్పి ఆయనకి అగెనిస్ట్ గా ఎందుకు మాట్లాడినారండి. అంటే ఇప్పుడు బేసిక్గా డాన్సర్స్ మా కొద్ది సాఫ్ట్ స్పోకెనే ఉంటారు. అంటే ఇప్పుడు మీటింగ్స్ కూడా మీరు చెప్తున్నాం, మీరు ఎప్పుడు అలౌడ్ లేదు కాబట్టి
90% మాట్లాడారండి, 10% మాట్లాడతారు. వాస్తవం చెప్పాలంటే 5% మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ ఒపీనియన్, ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఓటింగ్ వస్తారు. కానీ ఇట్లాంటి ఎందుకు క్వశ్చన్ చేయడం? ఇప్పుడు చాలామంది ఫైట్ చేయలేకపోయి ఈవెంట్ చేసుకుంటున్నారు, డ్యాన్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నారు. అదే జానీ లాంటి వాడు ఇక్కడ వాళ్ళకి పని చేస్తే అవసరం లేదు కదండి. వాళ్ళు అంత అసోసియేషన్ నమ్ముకొని ఉన్న వాళ్ళు పని లేకనే కదా వేరే ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటున్నారు. ఎవరు పని పోగొడుతున్నారు? ఎందుకు పోగొడుతున్నావు? ఇక్కడ టాలెంట్ లేదని నువ్వు ఇప్పుడు పదవిలో లేనప్పుడు అదే పని చేసావు. ఇప్పుడు నువ్వు పదవిలో ఉన్నప్పుడు కూడా బాంబే డ్యాన్స్, నీ భార్య పదవిలోకి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళని వాడట్లేదు. ఇండైరెక్ట్గా వాడకపోవడం ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇక్కడ పని లేదు, తక్కువ ఉన్న టాలెంట్ అని. టాలెంట్ లేకుండా నువ్వు వచ్చేసావు ఈరోజు సడన్గా. ఎక్కడి నుండి వచ్చినావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? ఇక్కడ నుండే కదా. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు ప్రభుదేవ మాస్టర్ కానీ అందరు ఇక్కడతోనే ఎదిగారు కదండి. అంటే వాళ్ళ చెన్నైలో కానీ ఇక్కడ కానీ ఇప్పుడు శేఖర్ మాస్టరు, భాను మాస్టరు, రఘు, వీళ్ళందరూ ఇక్కడ అసిస్టెంట్స్ ఇక్కడ డాన్సర్స్తోనే పని చేస్తున్నారు. సక్సెస్ కాదా వాళ్ళందరూ? యశ్వంత్ కానీ అందరు ఇంతమందికి సరిపోతున్నారు, మీకు సరిపోవట్లేదా డాన్సర్స్? ప్లస్ రోజు పని ఉండదు కదండి. ఎప్పుడో ఒకసారి 500 మంది సాంగ్ వస్తే 500 మంది మెంబర్షిప్ ఇచ్చేస్తారండి. ఆ విషయాలన్నీ సుమలత దేవి గారు పోస్ట్లో ఉండి అడుగుతున్నా నాకు సిగ్గు అనిపిస్తుంది. డిఫెండ్ చేయాల్సింది పోయి డాన్సర్ల కోసం, డాన్సర్ల తరఫున ఫైట్ చేయాల్సింది పోయి డాన్సర్ల అగేన్స్ట్గా డైరెక్ట్ వీడియోలో ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ విషయం మా మెంబర్స్కి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. బాధ అనిపిస్తుంది నాకు వాస్తవం. మరి వాస్తవాలు మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా మీ డాన్సర్స్కి? నేను యూజువల్గా అండి యూనియన్లో మీటింగ్స్ తప్ప ఎక్కడ మాట్లాడానండి. మీకు అనుకోండి ఎవరినైనా సరే మీటింగ్ జనరల్ బాడీలో తప్ప ఎక్కడ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మా ఒక 3-4 ఏ గ్రూప్లో నేను లేను, ఏ వాట్సాప్ గ్రూప్లో ఉండను, ఎక్కడ మాట్లాడను. ఎందుకు మాట్లాడరు? ప్రైవేట్ గ్రూప్స్లో మాట్లాడను, ఓన్లీ జనరల్ బాడీలోనే మాట్లాడతాను నేను. అఫీషియల్ కాబట్టి అన్అఫీషియల్ ప్లేసెస్లో మాట్లాడను. ఈ అన్అఫీషియల్ ఎలిగేషన్స్ అవన్నీ కూడా ఏది ఉన్నా సరే నేను జనరల్ బాడీలో మాట్లాడతాను, రోడ్ల మీద మాట్లాడను. మీడియాకు కూడా వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు మీడియాలో క్వశ్చన్ రేజ్ చేసి మమ్మల్ని చాలా చీప్గా ఫండ్స్ మిస్యూజ్ అయినా అన్నారు. నిరూపించండి, మీరే ఉన్నారు కదా పోస్ట్లో, నిరూపించి యాక్షన్ తీసుకోండి. ఎవరో అంటున్నారు యాక్షన్ తీసుకోవట్లేదనే కదా. అదే ఇప్పుడు ఆయన అంటుంది ఉంది ఫైల్ ఇట్లా అన్నది. తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. నేను ఆపుతున్నాను, నేను ఆపితే ఆగుతుందా? మీరు అంత క్లియర్ అంత పెద్ద ఎలిగేషన్ చేస్తున్నారు. ₹1 ముట్టుకోలేదండి నేను డ్యాన్స్ యూనియన్లో, ధైర్యంగా చెప్తున్నాను మీ ముందు. ఇప్పుడు అంత పెద్ద వాళ్ళందరూ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? మాస్టర్స్ కానీ డాన్సర్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు కదా. 20 ఓట్లతో నా పెద్ద గెలిపేం కాదు అది. మీరు అన్ని లక్షలు పెట్టి అంత మోసం చేసి డాన్సర్లని మభ్యపెట్టి ఈ ఆశతోనే వాళ్ళు మీరు ల్యాండ్ చేస్తారు. ప్లస్ కనీసం ఇట్లా పెద్ద సాంగ్స్ వచ్చినప్పుడు మమ్మల్ని ఏదో చేస్తారు, మోసం చేయడం. సేమ్ ఫస్ట్ మీ మాట ఇస్తాడు, ఒట్లేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ తర్వాత ఇదే డాన్సర్స్ని వాడాడు. మా డాన్సర్స్ అంటే మరి ఏంటో అది తెలియదు. కానీ కొంతమంది ఉంటారు కదా, అతని దగ్గర 10-20 మంది ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ కనిపించవు. మేము మాకు ఇస్తున్నాడు కదా పని, చాలా అంతే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మీరు మీడియాకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు శేఖర్ మాస్టర్తో మాట్లాడారా ఇట్లా? ఏ విషయం అండి? ఏదైనా అంటే ఏ విషయం? టాపిక్ అంటే శేఖర్ మాస్టర్ మీతో మాట్లాడిస్తున్నాడు మీడియాకి పంపించి అంటే నాది 93 మెంబర్షిప్ అండి. 18 నా కార్డ్ నెంబర్ 18. శేఖర్ 97లో వచ్చాడు. సో శేఖర్ నన్ను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడండి? గొడవ జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి ఒక రచ్చ నడిచింది కదా. అదే అది క్రియేట్ అయింది కానీ అట్లా నడిచింది కదా. ఇప్పుడు చిరంజీవి గారిని కలిసారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేశారు, అంత అయిపోయింది. ఇప్పుడు ప్రకాష్ మాస్టర్ టీవీ ఛానల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే దీని వెనకాల శేఖర్ ఉన్నాడా, ఇలా కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. శేఖర్ అలాంటి చీప్ పనులు చేయడండి. శేఖర్ ఏమైనా మాట్లాడడం శేఖర్ మాట్లాడతాడు. నేను కూడా నా తరఫున మాట్లాడిన ఎవరిని అడిగానండి. నేను నాకు మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతాను, అంతే తప్ప నా గురించి ఇది మాట్లాడండి అని జానీలాగా డబ్బులు ఇప్పించి మందులు తాగిపించి మనుషులు పెట్టాను. నేను అంత కర్మ నాకు పట్టలేదు. నేను ఏదున్నా నేనే మాట్లాడతా. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నా మీరు అన్నారు కదా, మీడియాలో నేను క్వశ్చన్ చేసా కాబట్టి నేను మీడియాలో ఆన్సర్ చేస్తున్నాను అని చెప్తాను ఇప్పుడు కూడా. ఓకే సార్, ఫైనల్గా ప్రెసిడెంట్ సుమలత గారికి ఐ డ్రీమ్ వేదికగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఆ 1.5 అవర్ వీడియో జనరల్ బాడీది బయట పెడితే అన్నిటికీ దాంట్లో ఆన్సర్ ఉందండి. అది పెడితే సుమలత దేవి జెన్యూన్ అని ఒప్పుకుంటాను నేను, అంతే అండి. అంతేనా? పెడతారని చెప్పి నమ్మకం ఉందా మీకు? నమ్మకం లేదు, అందుకనే అడుగుతున్నా కదా. నమ్మకం ఉంటే మా యూనియన్లో లెటర్ పెడితే అయిపోయారు. నమ్మకం లేదు కాబట్టి మీడియాలో చెప్తున్నాను.
చూద్దాం. ఇంతకుముందు కూడా ఒక వీడియో చూసి వస్తున్నా ఒక చిన్న రీల్లో, ఉమ్. అది నేను మీరు రాజీనామా చేశారంటే చూపించండి, లెటర్ చూపించండి అంటుంది. ఇంకా దానికి మించిన కామెడీ నాకు అంతే, అంటే నవ్వుకుంటూ వచ్చాను నేను, ఎందుకంటే కామెడీ అనిపించింది. మీరు గంటన్నర సేపు వీడియోలో యాక్ట్ చేసి పేపర్ కావాలంటే ఎడికెళ్ళి వస్తుంది. అందుకనే మీ ద్వారా 1.5 hour ఆ వీడియో బయట పెట్టండి, నాకు ఏకండి, ఉమ్. మా అఫీషియల్ గ్రూప్కి కనీసం ఫెడరేషన్ కానీ ఇవ్వండి అని. ఓకే. మీరు తప్పు చేయకపోతే, ఆ వీడియో బయట పెట్టకపోతే మీరు 100% తప్పులు చేస్తున్నట్టే. చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.